హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన, అద్భుతమైన, అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మరి నీవు ఇచ్చిన మేల్కొల్పుని బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, నువ్వు చేసిన సమస్తాన్ని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. ఈరోజు మమ్మల్ని ప్రత్యేకపరిచి వేకువజామునే లేచి నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవా, నీకు మహిమార్థంగా మమ్మల్ని నడిపించండి, బలపరచండి. కృప వెంబడి కృపను అనుగ్రహించి నీ చిత్తానుసారంగా నీ నామ మహిమార్థంగా నడిపించి బలపరచమని ఎందరగోలేనటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకుని దేవా, మరి అనేక మందికి దీవెనకరంగా నీకు మహిమార్థంగా మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించండి, విడుదలను అనుగ్రహించండి. నువ్వు చేసిన ప్రతి అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఎవరెవరు నీ సన్నిధిలోకి రావాలో వారందరిని తోడుకొని వచ్చి నీకు మహిమార్థంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృప చూపే దేవా, సమస్తము సమకూర్చి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించండి. అద్భుతములు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, సమకూర్పించేటువంటి వాడు, సహాయం చేసేటువంటి వాడు, నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేసి అనేక మందికి దీవెనకరంగా నీకు మహిమార్థం మమ్మల్ని నడిపించి కృప చూపించమని ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు, అద్భుతాలను బట్టి నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. నీవు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఊహకందని కార్యాలు చేసే దేవుడు, సమకూర్పునిచ్చే దేవుడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకొని నీ చిత్తానుసారంగా నడిపించి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మహిమ కలిగిన దేవుడా, నీకే స్తోత్రాలు. కృప కలిగిన దేవ, నీకే స్తోత్రాలు. కృపామయుడ, జీవాధిపతి, నీకే వందనాలు. ఈరోజు మా జీవితంలో చేసిన అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. కృప వెంబడి కృపను అనుగ్రహించి నీ నామ మహిమార్థం మమ్మల్ని నడిపించమని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. గొప్ప దేవ, శక్తిమంతుడా, విడుదలనిచ్చేవాడా, నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా, నీకే స్తోత్రాలు. మహోన్నతుడా, నీకే స్తోత్రాలు. గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు. కృప చూపువాడా, నీకే స్తోత్రాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. నీ చిత్తానుసారంగా నడిపించి దేవా, నువ్వే కృప చూపించమని ఈ సమయంలో నేను స్తుతించి నేను మహింపరిచే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవుడు నీవే, శక్తిమంతుడవు నీవే, సమకూర్పిచ్చేవాడు నీవే. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకొని కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఉదయకాల ప్రార్థనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తుతి సింహాసనం వేద్దాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవా, సింహాసనాసీనుడవై పరమండల సైన్యమంతటిని కుడి ఎడమ ప్రక్కల కలిగి ఉన్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. నీలకాంతమయమైన సింహాసనంపై నరస్వరూపిగా ఆసీనుడవైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. హిమమంతా
దవడముగా తెల్లని ఉన్నిని పోలిన దేవా, తల వెంట్రుకలను గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీల దేవుడమైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అపరంజి లాంటి శిరస్సు గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని లాంటి ముఖము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అగ్నిజ్వాలల లాంటి నేత్రములు గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. విస్తార జల ప్రవాహముల ధ్వని లాంటి స్వరము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. రొమ్మున బంగారు దట్టిని కట్టుకుని ఉన్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. కొలిమిలో పుటం వేయబడి మరయిచున్న అపరంజితో సమానమైన పాదములు గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సమీపింపరాని తేజస్సులో నివసించుచున్న అమరత్వం గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మహిమగల సింహాసన మధ్యమందున్న గొర్రె పిల్ల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నరుల కంటే అతి సుందరుడు అయిన రాజా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మంది పురుషులలో అతి సుందరుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సుందరుడువును అతి మనోహరుడువునైన ప్రియుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఇర్రివలే లేడి పిల్లవలే ఉన్న ప్రియుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అతి కాంక్షణీయుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అతి మధురమైన నోరు కలిగిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆకాశ మహాకాశముల పట్టజాలని దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆది యందు భూమి ఆకాశమును సృజించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సృష్టించుటకై జలములపైన అల్లాడుచుండిన దేవా, ఆత్మదేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మొదటి దినమందు వెలుగును సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. రెండవ దినమందు ఆకాశమును సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మూడవ దినమున భూమిని సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మూడవ దినమున సముద్రములను, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, ఫలవృక్షములను సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నాలుగవ దినమున సూర్యుని, చంద్ర నక్షత్రములను సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఐదవ దినమున మహామత్స్యములను, చరించి వాటినన్నిటినీ, రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆరవ దినమున పశువులను, పురుగులను, అడవి జంతువులను సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆరవ దినమున నీ స్వరూపమందు నరుని సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికానందరములలో జీవవాయువును ఊది నరుని జీవాత్మగా చేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. విత్తనములిచ్చు ప్రతి చెట్టును, వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును నరునికి ఆహారముగా నియమించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఏడవ దినమున విశ్రమించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నరుని సృజించిన వెంటనే ఫలించమని, అభివృద్ధి పొందమని, విస్తరించమని, ఏలమని ఆశీర్వదించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నరునికి ఏదేను తోటను సేద్యపరచుటకు దానిని కాయు బాధ్యతనిచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదని నరునికి ఆజ్ఞాపించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఒంటరిగా ఉన్న ఆదామునకు సాటి అయిన సహకారిగా హవ్వను సృష్టించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. భూమికి పునాదులు వేసి దానికి పరిమాణమును నియమించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. శూన్యము పైన భూమిని వేలాడదీసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. భూమికి సరిహద్దును నియమించి వేసవి కాలమును, చలికాలమును కలుగజేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నక్షత్రముల సంఖ్యను నియమించి వాటికన్నిటికీ పేర్లు పెట్టిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అరుణోదయమును కలుగజేస్తున్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మేఘములకు
ఆజ్ఞ ఇచ్చి జలరాశులను కుమ్మరించు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. వానలను మెండుగా కురిపించు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. ఆకాశం నుండి వర్షమును ఫలవంతములైనటువంటి ఋతువులను దయచేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. సింహపు పిల్లల యొక్క మరియు కాకి పిల్లల యొక్క ఆకలిని తీర్చు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. గురుపోతును లోపరచగల దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. గుర్రమునకు బలమును అసాధారణమైనటువంటి ధైర్యమునిచ్చి భయము పుట్టించు వారిని అది వెక్కిరించినట్లు చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. నీ జ్ఞానము చేత పక్షిరాజును ఆకాశ వీధిలో విహరింపచేయుచున్న దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మకరమునకు మహాబలమును చక్కని తీరును ఇచ్చి భయము లేని దానిగా సృజించిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. అడవి గాడిదకు స్వేచ్ఛనిచ్చిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. అబ్బా తండ్రి, యేసయ్య మీకే స్తోత్రాలు. ప్రేమగల తండ్రి, యేసయ్య మీకే స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, యేసయ్య మీకే స్తోత్రాలు. పరలోకపు తండ్రి, యేసయ్య మీకే స్తోత్రాలు. ఆత్మలకు తండ్రి, యేసయ్య మీకే స్తోత్రాలు. జ్యోతిర్మయుడగు తండ్రి, యేసయ్య మీకే స్తోత్రాలు. కనికరము చూపు తండ్రి, యేసయ్య మీకే స్తోత్రాలు. మహిమా స్వరూపియగు తండ్రి, యేసయ్య మీకే స్తోత్రాలు. మమ్మల్ని సృష్టించిన తండ్రి, యేసయ్య మీకే స్తోత్రాలు. ప్రభువగు యేసు యొక్క తండ్రి, యేసయ్య మీకే స్తోత్రాలు. నీతి స్వరూపుడు ఒక తండ్రి, యేసయ్య మీకే స్తోత్రాలు. రహస్యమందున్న తండ్రి, యేసయ్య మీకే స్తోత్రాలు. జీవము కలిగిన తండ్రి, యేసయ్య మీకే స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన సర్వాధిపతి, యేసయ్య మీకే స్తోత్రాలు. మహిమ గల రాజా, యేసయ్య మీకే స్తోత్రాలు. సర్వభూమికి మహారాజా, యేసయ్య మీకే స్తోత్రాలు. నీతికి సమాధానమునకు రాజా, యేసయ్య మీకే స్తోత్రాలు. అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ రాజా, యేసయ్య మీకే స్తోత్రాలు. యూదుల రాజా, యేసయ్య మీకే స్తోత్రాలు. నిరంతరము రాజైన యెహోవా, యేసయ్య మీకే స్తోత్రాలు. పరలోకపు రాజా, యేసయ్య మీకే స్తోత్రాలు. ఘనమైన మహారాజా, యేసయ్య మీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. సత్యస్వరూపియగు ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. కరుణనొందించు ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మహిమ స్వరూపియగు ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. జీవమిచ్చు ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసు యొక్క క్రీస్తు యొక్క ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. తెలివి యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. జీవింపచేయు ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మా కొరకు ఉచ్చరింప సఖ్యము కాని మూరుగులతో విజ్ఞాపన చేయు ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. నిత్యుడగు ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. దత్తపుత్రాత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మా హృదయంలో నివసించుచున్న పరిశుద్ధాత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మాలో ఎల్లప్పుడూ ఉన్న పరిశుద్ధాత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. దేవుడు మా కొరకు సిద్ధపరిచిన వాటిని మాకు బయలుపరచు పరిశుద్ధాత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు సమస్తమును బోధించు పరిశుద్ధాత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసయ్య చెప్పిన సంగతులను మాకు జ్ఞాపకమునకు చేయు పరిశుద్ధాత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేయు పరిశుద్ధాత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసయ్యను గురించి సాక్ష్యమిచ్చు సత్యస్వరూపైన ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మేము ఈ లోకములో సాతాను చేత, మనుషుల చేత మోసపోకుండా సర్వసత్యములోనికి మమ్మలను నడిపించు సత్యస్వరూపైన ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మీ అంతటా మీరు బోధించగా యేసయ్య మాటలనే బోధించు పరిశుద్ధాత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసయ్య నామమును మహిమపరచు ఆత్మదేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మమ్మల్ని పోషించు యెహోవా ఈరే, యేసయ్య మీకే స్తోత్రాలు. మమ్మల్ని స్వస్థపరచు యెహోవా రాఫా, యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు విజయాన్నిచ్చు యెహోవా నిస్సి, యేసయ్య మీకే స్తోత్రాలు. మమ్మల్ని స్వస్థపరచు యెహోవా మకాదిస్కే, యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు నెమ్మదినిచ్చు యెహోవా షాలోం, యేసయ్య మీకే స్తోత్రాలు. మా మంచి కాపరి అయినటువంటి యెహోవా రోహి,
యేసయ్యా మీకే స్తోత్రాలు. మా నీతి అయిన యెహోవా సిద్కేను, యేసయ్యా మీకే స్తోత్రాలు. మాకు తోడై ఉన్న యెహోవా షమ్మా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడు అయినటువంటి ఎల్సద్దాయ్, యేసయ్యా మీకే స్తోత్రాలు. సృష్టికర్తవై అంతటా నివసించుచున్న ఎలోహి, యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని రూపించు యెహోవా ఓషేన్, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఘనమైన నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మనోహరమైన నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. పోయబడిన పరిమళ తైలముతో సమానమగు పేరు గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. పరిశుద్ధమైన పూజింపదగిన నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రతి నామమునకు పైనామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. బలమైన దుర్గము లాంటి నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొందిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. భూమి యందంతటా అత్యధిక ప్రభావమును చూపగల నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, యేసయ్యా మీకే స్తోత్రాలు. భూపతులకు అధిపతి, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆత్మలకు కాపరి మరియు అధ్యక్షుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆల్ఫాయు ఓమేగయు ఆమెన్ అనువాడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. లోకరక్షకుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. రక్షణ శృంగమా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నమ్మకమైన సాక్షి, యేసయ్యా మీకే స్తోత్రాలు. సర్వోన్నతుని కుమారుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నిరంతరము స్తోత్రార్హుడవైన సర్వాధికారి యగు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అద్వితీయ కుమారుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రపంచ ప్రజలందరి చేత ఆశించబడుచున్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మార్గము, సత్యము, జీవమైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజువైన మహాదేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సమస్త దేవతల కంటేను పూజనీయుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సమస్త దేవతల కంటే గొప్పవాడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. దావీదు కుమారుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. దేవుని స్వరూపమా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సృష్టికి ఆది సంభూతుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రవక్త, యేసయ్యా మీకే స్తోత్రాలు. నజరేయుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా పస్కా అయిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. శ్రీమంతుడు అయిన సర్వాధిపతి, యేసయ్యా మీకే స్తోత్రాలు. మేము నమ్మి ఒప్పుకునే వాక్యమునకు అపోస్తులుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీతి సూర్యుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. స్నేహితుడవైన ఉత్తరవాది, యేసయ్యా మీకే స్తోత్రాలు. కడపటి ఆదామ, యేసయ్యా మీకే స్తోత్రాలు. గొప్ప ప్రధాన యాజకుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మధ్యవర్తి, యేసయ్యా మీకే స్తోత్రాలు. మృతులలో నుండి ఆది సంభూతినిగా లేచిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మనుష్య కుమారుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మూలకు తలరాయి అయిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నిజమైన వెలుగు, యేసయ్యా మీకే స్తోత్రాలు. నిజమైన ద్రాక్షవల్లి, యేసయ్యా మీకే స్తోత్రాలు. నిజమైన స్నేహితుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సంగమనకు శిరసైన వాడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. యూదా గోత్రపు సింహమా, యేసయ్యా మీకే స్తోత్రాలు. బలవంతుడు అయిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అన్నిటికీ వారసుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. స్త్రీ సంతానమా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రకాశమానమైన వేకువ చుక్క, యేసయ్యా మీకే స్తోత్రాలు. జీవాహారమా, యేసయ్యా మీకే స్తోత్రాలు. జీవాధిపతి, యేసయ్యా మీకే స్తోత్రాలు. మహోన్నతుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సైన్యములకు అధిపతి, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఉన్నవాడను అనువాడనైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. కంసాల అగ్ని వంటి వాడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. చాకలవాని సబ్బు వంటి వాడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మహాత్యము కలిగిన భీకరుడు వగు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. పవిత్రుడా, నిర్దోషి, నిష్కల్మషుడు అయిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నిరంతరము మార్పులేని యాజకత్వం కలిగి జీవించుచున్నవాడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. స్వరూపమును మా కొరకు పోగొట్టుకున్న దేవా,
యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు మనుషుల చేత విసర్జించబడి తృణీకరించబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నిశ్చయముగా మా రోగములను అన్నిటినీ భరించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు శ్రమ పెట్టబడి మొత్తబడి దేవుని వలన బాధించబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడినటువంటి మా దోషములను బట్టి నలగొట్టబడినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు వదకు తేబడు గొర్రె పిల్లయు ముచ్చె కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు నోరు తెరువని దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు అన్యాయపు తీర్పు పొందిన వాడును అయినా కొనిపోబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. చెప్దాం అందరం కూడా, యేసయ్యా మీకే స్తోత్రం, యేసయ్యా మీకే స్తోత్రం అని చెప్పి ప్రతి వారు చెప్దాం. సైలెంట్గా ఎవరు ఉండొద్దు. దయచేసి ప్రతి వారు ఇన్వాల్వ్ అవుదాం. దేవుని స్తుతించే సమయంలో మనం ముందుకెళ్దాం. మా కొరకు భక్తిహీనుల మరణము లాంటి మరణమును పొందిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. మా కొరకు మరణము నొందినట్లు నీ ప్రాణమును దారబోచిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు అతిక్రమము చేయు వారిలో ఒకనిగా ఎంచబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు మరణమగునంతగా బహు దుఃఖంలో మునిగిపోయిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు వేదన పడిన మరింత అతురముగా ప్రార్థించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు అంధకార సంబంధమైన అధికారమునకు అప్పగించబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు శిష్యులందరి చేత విడవబడి ఒంటరిగా మిగిలిపోయిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు తండ్రి చేత విడవబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీపై అబద్ధ సాక్ష్యాలు చెప్పబడినప్పుడు ఊరకున్నటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు ముఖంపై ఉమ్మి వేయించుకొని అరచేతులతో కొట్టబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు అసూయ చేత అప్పగించబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు ముండ్ల కిరీటమును ధరించుకొని అపహసించబడి రెల్లుతో కొట్టబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు చేదు కలిపిన ద్రాక్షారసమును రుచి చూచినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు బందిపోటు దొంగల చేత కూడా అపహసించబడి నిందించబడి దూషించబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు బిగ్గరగా గొప్ప కేక వేసి ప్రాణము విడిచిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రధాన యాజకులు నీపై ఎన్ని నేరములు మోపినా కానీ వారికి ఏ ఉత్తరము చెప్పన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు కొరడాలతో కొట్టించబడినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు ఏడవబడి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు ప్రధాన యాజకులు అధికారులు తమకు ఇష్టము వచ్చినట్లు చేయుటకు శత్రువుల చేతికి అప్పగించబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు నేరస్తులతో సిలువ వేయబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు నీ సిలువ మోసుకొని కపాల స్థలమును చూటికి వెళ్ళిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు దప్పిగొనినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు ఎవరును ఎన్నడను ఉంచబడని క్రొత్త సమాధిలో ఉంచబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు మరణమును గెలిచి పునరుత్థానుడవై లేచిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్ములను నీతో కూడా మరణం నుండి లేపి పరలోకమందు నీతో కూడా కూర్చుండబెట్టిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. లేఖనముల ప్రకారము మా పాపముల కొరకై మృతి నుండి సమాధి చేయబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. లేఖనముల ప్రకారం 3వ దినమున మా కొరకై లేపబడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకు రక్తమును గొప్ప చెమట బిందువుల వలె కార్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఈటెతో ప్రక్కలో పొడవబడగా రక్తమును నీళ్లను కార్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా మా వర్తమాన భూత భవిష్యత్ పాపములన్నిటినీ క్షమించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా మా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరిచిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా పాపముల నుండి విడిపించిన దేవా,
యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా మాకు అపవాదిపై జయమునిచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా పరలోక సంబంధమైన వాటిని శుద్ధి చేసినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి కృపా సింహాసనము యొద్దకు ప్రవేశించుటకు మాకు ధైర్యమునిచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు రక్తమునందల విశ్వాసము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు రక్తము వలన దూరస్థులమైనటువంటి మమ్మల్ని సమీపస్తులుగా చేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా దేవుని ఉగ్రత నుంచి మమ్మల్ని రక్షించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మీ స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వేలుపడ్డ శ్రమ పొందిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీళ్ళ ద్వారా రక్తము ద్వారా వచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. గొర్రె పిల్ల రక్తములో మా వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని కృపనిచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. హేబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమును చిందించినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము చేత మమ్మల్ని విమోచించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీవు వధించబడి నీ రక్తంతో మమ్మల్ని కొన్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ రక్తంతో మాకు విరోధంగా ఉన్న పత్రములోని చేవ్రాతను తుడిచివేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కొరకై నిబంధన రక్తమును చిందించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నువ్వెంతైనా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఇంతవరకు నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావు. స్తుతుల సింహాసనంపై ఆసీనుడు అయినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో మా స్తుతులను మీకు సమర్పించున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. ఇంకా మీ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా లేవలేదేమో ఒకసారి వారికి అవకాశాన్ని ఇద్దాం. దయచేసి వారికి కాల్ చేసి మరి వారు దేవుని సందులో ఉండటానికి మీరు సహాయపడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం సమయం కేటాయించి వారిని మరి మేల్కొల్పు చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి, నిన్ను మేము స్పష్టముగా తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించుము. మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో మీ స్వాచ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటువంటిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటువంటిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విషయంలో మా స్థానం ఎటువంటిదో మేమంతా గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగించుమని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. Thank you, Holy Spirit of God. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి నీ సన్నిధిలో మా ప్రార్థనను అంగీకరించమని చెప్పి అడుగుచున్నాము. మేము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లు, యేసుక్రీస్తు మా హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు, మీ సంపూర్ణ యందు మేము కూడా సంపూర్ణ వ్యక్తులగినట్లు, ప్రేమ యందు మేము వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు, జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు ప్రేమను మేము తెలుసుకున్నట్లు మీ మహిమైశ్వర్యం వల్ల మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా.
118వ కీర్తన 24వ వచనం ప్రకారం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనమంతా కూడా ఉత్సహించి సంతోషించేదము. ఆమేన్. హల్లెలూయా. మా యేసయ్య, మా ఆయుస్సును పొడిగించి ఈ రోజును మాకు నీవు బహుమానంగా ఇచ్చావు కాబట్టి యేసయ్యా నీకే స్తోత్రం. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు. ఆమేన్. ఈరోజు మనల దేవుని ప్రేమ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కనికరము విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని వాత్సల్యం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని దయ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కృప విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కటాక్షం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మంచితనం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని సన్నిధి విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని శక్తి విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మేలును విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కార్యములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని వింతలు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని అద్భుతములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని సూచక క్రియలు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మహత్కార్యములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని నడిపింపు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని ఆదరణ విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఎడల దేవుని సహాయం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన అభిషేకం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మన భక్తి పరిశుద్ధత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఆరోగ్యము, ఐశ్వర్యము, బలము, నెమ్మది, సమాధానము, భద్రత, విశ్వాసము, నిరీక్షణ విస్తరించును. ఆమేన్. ఈరోజు దేవుని పైన, మనుషుల పైన మన ప్రేమ విస్తరించున్నది. ఆమేన్. ఈరోజు మన ఘనత విస్తరించున్నది. ఆమేన్. ఈరోజు మన గొప్పతనం విస్తరించున్నది. ఆమేన్. ఈరోజు మన పలుకుబడి విస్తరించున్నది. ఆమేన్. ఈరోజు మన సంతోషం విస్తరించున్నది. ఆమేన్. ఈరోజు మన సేవ, ఆత్మలు గెలిచేటువంటి పరిచర్య విస్తరించున్నది. ఆమేన్. ఈరోజు మన ఓర్పు విస్తరించున్నది. ఆమేన్. ఈరోజు మన ధైర్యం విస్తరించున్నది. ఆమేన్. ఈరోజు మన శోధనలోనికి నడిపించబడము. ఆమేన్. ఈరోజు మనం శోధించబడము. ఆమేన్. ఈరోజు మనం దిగులు పడము, కృంగిపోము, భయపడము, కలవరపడము, నిరాశపడము, నిరుత్సాహపడము, సనగము, పాపము చేయము, పాపపు ఆలోచనలు కూడా అవకాశం ఇవ్వము. ఆమేన్. ఈరోజు మనం సాతాను ఆకర్షణకు లొంగము. ఈరోజు మనం మోసపోం. ఈరోజు మనం బంధించబడం. ఈరోజు మనం ఇరికించబడం, అవమానపరచబడం. ఆమేన్. ఈరోజు మనం సమయం వృధా చేయము. ఆమేన్. ఈరోజు మనకు ప్రమాదములు జరగవు. ఆమేన్. ఈరోజు మనకు వ్యాధులు రావు. ఆమేన్. ఈరోజు మనం ఒక్క రూపాయి కూడా నష్టపోము. ఆమేన్. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగును. ఆమేన్. ఈరోజు మన జీవితంలో సాతాను చిత్తము జరగనే జరగదు. ఆమేన్. ఈరోజు కొరకైనా సైతాను గడి యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలను, కుట్రలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో సర్వనాశనము చేయుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 1:12 వచనం ప్రకారం మనమంతా కూడా యేసయ్య బిడ్డలం కాబట్టి అత్యంత శక్తివంతమైన యేసు నామాన్ని ఉపయోగించే అధికారం కలిగి ఉన్నాం. ఆమేన్. మనం అధికారం కలిగిన వ్యక్తులం కాబట్టి యేసు నామములో మన మనస్సు మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో మన శరీరం మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో దయ్యములు మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో వర్షములు మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో తుఫాన్లు మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో నదులు, సముద్రాలు మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో మనుషులు మనకు లోబడుదురు. ఆమేన్. యేసు నామములో ప్రకృతి మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో గాలి మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో ఎండ తీవ్రత మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో వ్యాధులు మనకు లోబడును. ఆమేన్. యేసు నామములో ధనము మనకు లోబడును. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ విశ్వంలో
యేసు నామమునకు లొంగని వంగని దెయ్యము గాని, మనిషి గాని, సమస్య గాని, పరిస్థితి గాని లేనే లేదు. ఆమేన్. హల్లెలూయా. సాతానుగాడు బలమంతట పైన మనకు అధికారం కలదు. ఆమేన్. సమస్తమును మన దేవుడు మన పాదాల క్రింద ఉంచాడు. ఆమేన్. ఈ భూమిపైన గాని, మన జీవితంలో గాని మనం ఏమి జరగాలనుకుంటే అవి జరుగును, ఏవి జరగకూడదని అనుకుంటే అవి జరగవు. ఆమేన్. ఎందుకంటే ఈ భూమిపైన మనకు అధికారం ఇవ్వబడింది. సైతానుగాడి ఆటలిక సాగవు. మనం ఒక అధికారి వలె ఆలోచిస్తాము, మనం ఒక అధికారి వలె మాట్లాడతాము, ఒక అధికారి వలె మనం ప్రవర్తిస్తాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేవీకాండం 25వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మన జీవితంలో మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల అవ్వచ్చు, మనం చేసిన పాపం వల్ల, అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల, మన శత్రువుగాడైనటువంటి సైతానుగాడి వల్ల, మోసపూరితమైన మనుషుల వల్ల ఏ విధంగానైతేనేంటి మనం పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని ఏడంతలుగా పొందుకుంటూ ఉన్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆనందాన్ని ఏడంతలుగా పొందుకుంటూ ఉన్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని సన్నిధిని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని నడిపింపును ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని అభిషేకమును ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న పరిశుద్ధతను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ధైర్యమును ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యమును ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆస్తులను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న బంగారమును ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న గౌరవమును, మనుషులను, ఖ్యాతిని, ఉద్యోగాన్ని ఏదైతే పోగొట్టుకున్నామో అంత తిరిగి ఏడంతలుగా మనం పొందుకొనిచున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మనం నమ్ముచున్నాము, పొందుకుంటున్నాం. మనం విశ్వాసులం కాబట్టి మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. రాజ్యమును జయించగలుగుతాం, నీతి కార్యాలు జరిగించగలుగుతాం, వాగ్దానాలను స్వతంత్రించుకోగలుగుతాం, సింహముల నోళ్లు మూయగలుగుతాం, అగ్ని బలమును చల్లార్చగలుగుతాం, ఖడ్గదారను తప్పించుకొనగలుగుతాం. ఆమేన్. బలపరచబడగలుగుతాం. ఆమేన్. యుద్ధములో పరాక్రమ కలిగి ఉండగలుగుతాం. ఆమేన్. అన్యుల శేలను పారద్రోయగలుగుతాం. ఆమేన్. మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్. మనం బ్రతుకు దినములన్నిటిలో సైతానుడు గాని, మన దూతలు గాని, ఏ మనుషుడు మన ఎదుట నిలవలేరు. ఆమేన్. ఏలయనగా మన యేసయ్య మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. మనం అనేక వేల మందిని యేసుక్రీస్తు ప్రభువారి కొరకే సంపాదించగలుగుతూ ఉన్నాం. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను ఆయన చెప్పినట్లు 1000 రెట్లు ఎక్కువ చేసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి వారిని మరి అందరిని కూడా ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉండి ఇసుక రేణువులు విస్తరించినట్లు, ఫలించినట్లు, అభివృద్ధి చెందించి, ఆశ్రదించి అనేక మందికి దీవెనకరంగా చేసి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆలోచన అయినా కానీ, ప్రయత్నమైనా కానీ, వ్యాధైనా కానీ, బాధ అయినా కానీ, నొప్పి అయినా కానీ, మనుషుని ఆలోచన అయినా సరే, ప్రయత్నమైనా సరే అది వర్ధిల్లదు. ఆమేన్. మనము దేవుని నీతిని పొందుకున్నాం కాబట్టి మనలను ఈ లోకంలో ఎవరు కూడా అపరాధులుగా తీర్చలేరు. ఇది మన స్వాస్థ్యం. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, అపకారాన్ని తలపెడుతూ, తృణీకరిస్తూ ఉన్నాడులా వారిని యేసుక్రీస్తు నామములో క్షమించి దీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నన్ను, నా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని నీ అధికారం క్రిందికి తీసుకొని వస్తూ ఉన్నాం. ఆమేన్. ప్రతి విధమైన అపవాది తెచ్చేటువంటి ఒత్తిడిని, మోసమును, ఆలోచనలను, దర్శనములను, కలలను, పరిస్థితులను, శోధనలను, వ్యాధులను, నష్టములను, అవమానములను యేసుక్రీస్తు నామములో వ్యతిరేకిస్తూ గద్దిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా, సిలువ పైన నీ బలియాగం ద్వారా శాపము నుంచి అబ్రహాము ఆశీర్వాదములైనటువంటి ఐశ్వర్యము, హెచ్చింపు, ఆరోగ్యము, ఫలము, దేవుని కటాక్షము, దేవుని స్నేహములలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మేము విశ్వాసంతో మా పైన, మా కుటుంబం పైన, మా ఉద్యోగం పైన, మా వ్యాపారం పైన, మా వస్తువులపైన, ఆస్తులపైన, మా భవిష్యత్ పైన అమూల్యమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన దేవుని కుమారుడిని యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మనము
దేవుని చిత్తాన్ని తెలుసుకుని, దేవుడు మనకు అప్పగించిన పనిని, బాధ్యతను తెలుసుకుని విజయవంతంగా ఆ పనిని పరిపూర్ణంగా ముగించి అప్పుడు మాత్రమే మనం ఈ లోకాన్ని వదిలి పరలోక రాజ్యానికి వెళ్తాం. మన పనిని పూర్తి చేయకుండా మనం చనిపోము, మన వ్యాధులతో చనిపోము, ఆకస్మిక మరణము మనకు సంభవించదు, మధ్య వయసులో మనం మరణించము, మనము చావము. అయితే ప్రభునందు మన ఆత్మను దేవునికి అప్పగించి నిద్రించి యేసయ్య దగ్గరికి వెళ్తాం. 120 సంవత్సరాల లోపుగా మనం ఈ భూమిని వదిలి వెళ్ళము. ఆమేన్. దీర్ఘాయు చేత మన దేవుడు మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం మన తండ్రిని, మన తల్లిని సన్మానిస్తూ ఉన్నాం కాబట్టి మనం 120 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా, బలముతో, సంతోషంతో, అభిషేకంతో జీవించేదము. ఆమేన్. మన యేసయ్య వలన మనకు దీర్ఘాయు కలుగుచూ ఉన్నది. ఆమేన్. మనం జీవించు సంవత్సరం అధికములగుతూ ఉన్నాయి. ఆమేన్. మనం చెడ్డ మాటలు పలకకుండా, మన నాలుకను కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాసుకొనిచున్నాం కాబట్టి మనం మేలు పొందుచు అనేక సంవత్సరాలు సంతోషంగా జీవించేదము. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా పాపాలన్నీ నీవు తీసుకొని నీ పరిశుద్ధతను మాకు ఇచ్చావు కాబట్టి మేము పాపిలాగా పాపంలో జీవించాం. మేమంతా పరిశుద్ధులం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా రోగాలని నీవు భరించి, నీవు పొందిన గాయం ద్వారా మాకు ఆరోగ్యం ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మేము మా జీవితకాలం అంతా కూడా ఏ వ్యాధిని ఒప్పుకొనము, పొందుకొనము, అనుమతించం. వ్యాధి లేకుండా మేము జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా దరిద్రతను నీవు తీసుకొని మాకు ఐశ్వర్యాన్ని ఇచ్చావు కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ కొదువన్నది లేకుండా మేము సమృద్ధితో, ఐశ్వర్యంతో, సంపదతో జీవిస్తాం. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా బంధకములను, దురలవాట్లను నీవు తీసుకొని మాకు స్వాతంత్రం ఇచ్చావు కాబట్టి మా జీవితంలో మేము ఎప్పటికీ పాపపు అలవాట్లలో పడిపోము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా అవమానాన్ని నీవు తీసుకొని రెట్టింపు ఘనతను మాకు ఇచ్చావు కాబట్టి ఎటువంటి అవమానకరమైన పరిస్థితుల్లోనైనా సరే మా తలనెత్తువాడు నీవే. కాబట్టి యేసయ్యానికి స్తోత్రాలు. యేసయ్యా, మాకు బదులు నీవు పాతాళానికి వెళ్ళి మమ్మలను పాతాళ బలము నుంచి మరియు నరక బలము నుంచి ఎన్నటన్నిటికీ తప్పించి పరలోకవాసులుగా చేసావు కాబట్టి యేసయ్యానికి స్తోత్రాలు. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా శాపమును నీవు తీసుకొని అబ్రహాము ఆశీర్వాదములను మాకు ఇచ్చావు కాబట్టి మా జీవితంలో శాపమన్న మాటే వినపడదు. మేము ఎన్నటెన్నటికీ దీవించబడిన వ్యక్తులము, శపించబడినటువంటి వ్యక్తులము కానే కాదు. మనమంతా దేవుని బిడ్డలం. యేసుక్రీస్తునకు మనమందరం స్నేహితులం. మనం నీతిమంతులుగా తీర్చబడిపోయాం. ఆమేన్. మనం యేసు ప్రభుతో జతపరచబడి ఆయన పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాం. ఆమేన్. మనమందరం కూడా విలువ పెట్టి కొనబడ్డాం. మనం దేవుని యొక్క ఆస్తి. మనం యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగమైపోయాం. మనమందరం కూడా పరిశుద్ధులము. ఆమేన్. మనం దేవుని బిడ్డలుగా దేవుని చేత అంగీకరించబడ్డాము. ఆమేన్. మనకు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంతో కూడిన ప్రవేశం తండ్రి దగ్గర ఉన్నది. ఆమేన్. మన పాపాలన్నింటికీ క్షమాపణ పొందుకోవడం ద్వారా మనము సంపూర్ణంగా యేసు రక్తము చే విమోచించబడ్డాం. ఆమేన్. మనం యేసుక్రీస్తులో సంపూర్ణమైన వ్యక్తులుగా ఉన్నాం. ఆమేన్. ప్రతి విధమైన దోషారోపణ, శిక్షా విధి నుంచి మనం తరతరాలకు విమోచించబడ్డాం. ఆమేన్. మనం భాషలతో ప్రార్థిస్తాం కాబట్టి సమస్తము మన మేలు కొరకు సమకూడి జరిగినట్లు మన దేవుడు మనం దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం దేవుని నీతిని బహుమానంగా పొందాం కాబట్టి ఈ భూమిపైన ఎవరు మనపై నేరం మోపలేరు. మనం దేవుని ప్రేమ నుండి మనల్ని ఏ వ్యక్తి అయినా, ఏ శక్తి అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా వేరు చేయలేదు. ఆమేన్. దేవుడు మనల్ని యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నట్లు స్థిరపరచి అభిషేకించేశాడు. ఆమేన్. హల్లెలూయా. మరి అనేక మంది ఆర్థికపరమైన సమస్యల్లో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క వాక్యాలను ప్రతిరోజు పలికినట్లయితే ఆర్థికపరమైన సమస్య నుంచి ఖచ్చితంగా బయటపడటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. తండ్రి, మేము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము, మహిమపరుస్తూ ఉన్నాము, స్తుతి చెల్లిస్తూ ఉన్నాము. ఎందుకంటే నీవు అబద్ధమాడుటకు నరమాత్రుడు కావు. నీవు నీ నామానికి పైగా నీ వాక్యాన్ని హెచ్చించావు. భూమి ఆకాశమును గతించిన కానీ నీ మాటలు ఎన్నటికీ గతించవు. ఆమేన్. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదుము. ఆయన ధనవంతుడయ్యుండి కూడా మా నిమిత్తం దరిద్రుడాయను.
ఆయన దారిద్ర్యం వలన మనం ఐశ్వర్యవంతులం కాగలుగుతున్నాం. మనం మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మన పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను స్థాపించవలనని మనం ఐశ్వర్యం సంపాదించుకున్నట్టుకి మన సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. ఆమేన్. మన మనసు వాక్య జ్ఞానంలో వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయాల్లోనూ వర్ధిల్చు ఆరోగ్యంగా ఉండవలనన్నదే మన దేవుని చిత్తం. ఆమేన్. మనం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నాం కాబట్టి మనకు అవసరమైనవన్నీ కూడా అనుగ్రహించబడతా ఉన్నాయి. ఆమేన్. మనం ఆర్థికంగా వర్ధిల్లటం మన దేవునికి ఇష్టము. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు జీవము కలుగుటకి, సమృద్ధిగా కలుగుటకే వచ్చింది కాబట్టి మనం ఆర్థికపరమైన సమృద్ధిని అనుభవించేదము. ఆమేన్. మన దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చును. ఆమేన్. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రయోజనము, మనకు లాభము కలుగునట్లుగా ఉపదేశం చేస్తూ ఉన్నారు. మనం నడవలసిన త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మనం మన ప్రభును ఆశ్రయించాం కాబట్టి మనకు ఏ మేలు కుదువై ఉండదు. ఆమేన్. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించుటకు వెనుక తీయక మన కొరకు ఆయనను అప్పగించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని అనగా ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించేశాడు. ఆమేన్. అబ్రహాము పొందిన ఆశీర్వచనం మన కరుగుటకై యేసుక్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపమైన పేదరికము నుంచి విమోచించేశాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు ప్రభువుల వారు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. ఈ రక్త నిబంధన శ్రేష్టమైన వాగ్దానం మీద స్థాపితమైనటువంటిది కాబట్టి మనం పాత నిబంధన భక్తుల కంటే శ్రేష్టమైన ఆర్థికపరమైన ఆశీర్వాదం అనుభవించేదము. ఆమేన్. మనం మందులము సోమరులం కాక విశ్వాసం చేతను, ఓర్పు చేతను ఆర్థికపరమైన వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలు నడుచుకుందాము. ఆమేన్. మన దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తూ ఇత్తడి తలుపులను పగలగొట్టును, ఇనప గాడిలను విరగొట్టును, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లో మరుగైన ధనమును ఆయన మనకిస్తా ఉన్నాడు. ఆమేన్. మనమంతా కూడా శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపూర్వకంగా సమ్మతించి దేవుడు చెప్పిన మాటలకు లోబడుచున్నాం కాబట్టి ఈ భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించేదము. ఆమేన్. మనము భయపడము. మనకు ఐశ్వర్యమును అనుగ్రహించుటకు మన తండ్రి అయిన దేవునికి ఇష్టమైనది. ఆమేన్. యేసయ్య ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఆయన ఆ ఐశ్వర్యానికి దుఃఖము చేర్చడు. పాపాత్ముల యొక్క ఆస్తి సంపద నీతిమంతులైన మన కొరకు దాచబడి ఉన్నది. ఆమేన్. మనము నమ్మకమైన వాళ్ళం కాబట్టి మనకు ఆర్థికపరమైన దీవెనలు మెండుగా కలుగుచూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనము మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తూ ఉన్నాడు. ఆమేన్. మనలో పనిచేస్తున్న దేవుని శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే మన దేవుడు అత్యధికంగా మనకు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు తన మహిమను బట్టి, సుగుణాన్ని బట్టి మనలను పిలిచిన ఆయనను తెలుసుకోవడం ద్వారా జీవమునకును భక్తికిని కావలసిన ఆర్థికపరమైన ఆశీర్వాదములను వాగ్దాన రూపంలో మనకు దయచేసేశాడు. ఆమేన్. దేవుని యొక్క కృప ద్వారా మన విశ్వాసము ఆయనను సంతోషపెడుతూ ఉన్నది. మనం దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా తనను జాగ్రత్తగా వెతుకువారికి ఆయన ప్రతిఫలం దయచేవాడని నమ్ముతున్నాం. కాబట్టి విశ్వాసంతో ఆర్థికపరమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఆమేన్. మనం యేసు ప్రభువును ఆశ్రయించినంత కాలము దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. ఆమేన్. మనము మేలు చేటి యందు అనగా దేవుని రాజ్యములో విత్తుటి యందు విసుగక, అలసిపోక, నిరుత్సాహపడక ఉంటాం కాబట్టి మనం తగిన సమయం ఎటువంటి అనుమానం లేకుండా సమృద్ధిగా ఐశ్వర్యమైన పంటను మనం కోసుకుంటూ ఉన్నాం. ఆమేన్. కానీ మీ సంపద మన ఇంటూ ఉంటూ ఉన్నది. ఆమేన్. మన ఇల్లు గొప్ప ధననిది. ఆమేన్. మనం అనేక జనులకు అప్పిచ్చేదము కానీ అప్పు చేయము. ఆమేన్. ఆమేన్ చెప్తే మీరు కూడా స్వతంత్రించుకుంటారు. ఎస్, నేను అప్పు చేయను అనేటువంటి దాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. నేను దేవుని ప్రేమించుచున్నాను కాబట్టి ఆయన నన్ను ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆస్తికర్తనుగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎస్, ఐఆమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను నా యేసయ్య నన్ను ఆస్తికర్తలుగా, గొప్పవాడుగా, ఉన్నతమైన వాడిగా చేసి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. 112వ కీర్తన కుటుంబ ఆశీర్వాదములు మనం ప్రకటిద్దాం. మనము యేసయ్య వాక్యాన్ని బట్టి అధికముగా ఆనందిస్తూ ఉన్నాం. ఆమేన్.
కాబట్టి మన కుటుంబము దీవించబడిన కుటుంబము. ఆమేన్. హల్లెలూయా. మన పిల్లలు భూమి మీద బలవంతులవుదురు. ఆమేన్. మన వంశపు వారు దీవించబడుదురు. ఆమేన్. కలిమి సంపద మన ఇంట ఉంటా ఉన్నది. ఆమేన్. మన నీతి నిత్యము నిలుచును. ఆమేన్. మన కుటుంబమునకు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం వెంటనే తప్పకుండా కలుగును. ఆమేన్. మనము కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారము. ఆమేన్. మనము దయాళులమై అప్పిచ్చువారము భాగ్యవంతులము. ఆమేన్. న్యాయ విమర్శలో మన వ్యాజ్యము గెలుచును. ఆమేన్. మనం ఎన్నటికీ కదిలించబడము. ఆమేన్. మనము నిత్యము జ్ఞాపకములో ఉందుము. ఆమేన్. మన హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. ఆమేన్. మనము దుర్వార్తకు జడియము. ఆమేన్. మన మనసు స్థిరముగా ఉంటూ ఉన్నది. ఆమేన్. మన శత్రువుల విషయమై మన కోరిక నెరవేరు వరకు మనం భయపడము. ఆమేన్. మనం దాతృత్వం కలిగి బీదరికిస్తూ ఉన్నాం. ఆమేన్. మనం హెచ్చించబడతా ఉన్నాం. ఆమేన్. మన ఉన్నత స్థితిని, అభివృద్ధిని భక్తిని చూసి చింతపడుతూ ఉన్నారు. వారు పండ్ల కొరకు క్షీణించిపోతూ ఉన్నారు. భక్తిని లాసంతా కూడా భంగమైపోతూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికే వందనాలు, వందనాలు, వందనాలు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదం, సమృద్ధి ఇచ్చినటువంటి దేవానికే స్తోత్రాలు. గొప్ప దేవానికే స్తోత్రాలు. మహిమ స్వరూపుడానికే స్తోత్రాలు. ఇదిగో దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో వేకునే లేచి మొట్టమొదటి సమయం నీతో గడిపే భాగ్యం మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఎందరైతే మరి యొక్క ఉదయకాల సమయంలో లేచి నీకు స్తుతులు అర్పించి వాక్యాన్ని ఒప్పుకోలు చేస్తున్నారో వారందరిని జ్ఞాపకం చేసుకొని వారందరి జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసినందుకు నీకు వందనాలు. సమకూర్పించినందుకు వందనాలు. సహాయం చేసినందుకు నీకు వందనాలు. విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని నీ ప్రియబిడ్డల జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యము చేసి నడిపించి బలపరచని ప్రతి బంధకాల నుంచి విడుదలిచ్చినందుకు నీకు వందనాలు. ఊహకందని కార్యాలు చేసినటువంటి దేవా నీకే మహిమ చెల్లిస్తున్నాను. ఇక్కడ ఉన్న వారందరూ ప్రత్యేకపరచండి. అద్భుతమైన కార్యాలు చేసి సమయంలో నీ యొక్క వాక్యం వెల్లడవుతుండగా మాతో మాట్లాడి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి మా స్థుతులు ఒప్పుకోలు మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నేను దేవుని యొక్క ఉద్దేశం దేవుని కొనియాడాలి. కొత్తగా పెళ్ళినటువంటి ఏ భార్య అయినా సరే ఏమనుకుంటుంది? తన భర్త నన్ను కొనియాడాలి, ఇష్టపడాలి. భర్త అయినా నా భార్య నన్ను ఇష్టపడాలి, కొనియాడాలనుకుంటారు. అలాగే దేవుడు కూడా ఆశించేది ఏంటంటే మన నుంచి కొనియాడాలి అనేటువంటి ఉద్దేశం. ఇక్కడ రోమపత్రిక 15వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని చెప్పబడి ఉన్నది. గమనించాలి, సమస్త అన్యజనులు అందరూ కూడా దేవుని స్తుతించాలంటాడు. ప్రతి వారు కూడా దేవుని స్తుతించాలంట. స్తుతించడం అంటే ఏంటి? ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, అసలు మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని స్తుతించాలి. దేవుని ఉద్దేశం కూడా అదే. మనుషులు దేవుని స్తుతించడానికి చేయబడ్డారు. ఈరోజున ప్రతి వారికి వచ్చినటువంటి సమస్యలకు వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటంటే ఈరోజు మీకు క్లారిఫై అవుతాయని చెప్పి నేను నమ్ముచున్నాను. ఇప్పుడు అందరికీ కూడా స్తుతి మీద ఫోకస్ పెరిగింది. యూట్యూబ్లో మొత్తంలో మీరు చూడొచ్చు, అంతా కూడా స్తుతి మీద నడుస్తూ ఉంది. ఏ వీడియో చూసినా కూడాను పొద్దుట ఎలా స్తుతించాలి, మధ్యాహ్నం ఎలా స్తుతించాలి, సాయంత్రం ఎలా స్తుతించాలి, సమస్యలు ఎలా స్తుతించాలి, ఉదయకాల స్తుతి ఎంత శక్తివంతమైన, ఇవన్నీ కూడా ఈ మధ్యలో మనకి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ప్రైజ్ గాడ్, చాలా మంచిది జనాల అవేర్నెస్ రావటం అనేటువంటిది. దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఈ స్తుతి విషయాన్ని మేము పట్టుకున్నాం.
ఆ విషయంలోనే ఎక్కువ ముందుకు వెళ్తా ఉన్నాం. అనేక మందిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. స్తుతించడం ద్వారా జరుగుతున్న కార్యాలు మీరు అన్నీ చూడవచ్చు ప్రజల జీవితంలో. నేను బైబిల్లోని చెప్పట్లేదు. స్తుతింతే గోడలు కూలాయి, స్తుతింతే మరి ఆ యొక్క యుద్ధం చేయకుండానే విజయం వచ్చింది, ఇవన్నీ నేను చెప్పట్లేదు. జరిగాయి చరిత్రలో, అందరికీ తెలుసు. కానీ అవి చదువుకున్నటువంటి నీవు ఇక్కడ అదే ఉంది కదా, చాలా అద్భుతంగా రాయబడింది. 4వ వచనం 15వ కీర్తన 15వ రోమపత్రిక 4లో, ఏలైనా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకి పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నాయి. పూర్వమందు జరిగినవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము, మనకు అర్థం కలుగు నిమిత్తము. హల్లెలూయా. గమనించాలి, పూర్వమందు కలిగినవన్నీ వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలగటానికై వ్రాయబడ్డాయి. అంటే ఎందుకు రాస్తారు బైబిల్ గ్రంథం అంటే ఇక్కడ స్పష్టంగా ఉన్నదనమాట. 1 కొరింథీ 10:11 మీరు చదువుకున్నట్లయితే, ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికే బైబిల్ గ్రంథం రాయబడిందని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. హల్లెలూయా. ఇక్కడ అందరూ కూడా స్తుతించాలంట. ఇప్పుడు ఎక్కువ మంది స్తుతిలోకి నిమగ్నమయ్యారు. ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించారో వాళ్ళ సమస్యలని నెగ్లెక్ట్ చేయడం ప్రారంభించారు. మరి ప్రతిరోజు సాక్ష్యాలు పెరుగుతూ ఉన్నాయి, అనేక జీవితాలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే, స్తుతించమన్నారు, బాగానే ఉంది, ఎలా స్తుతించాలి? ఇదో ప్రశ్న. అందరూ కూడా థ్యాంక్ యూ జీసస్ చెప్తే మాకు అద్భుతం జరిగిందని చెప్పి ఎక్కువ మంది సాక్ష్యాలు చెప్తున్నారు. కాబట్టి ఎలా చెప్పాలి థ్యాంక్ యూ? ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది, థ్యాంక్ యూ ఎప్పుడు చెప్పాలి? ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి? థ్యాంక్ యూ జీసస్ అంటే ఒకటి సరిపోతుందా? దానికి ముందేమని రాయాలా, వెనకాల ఏమని రాయాలా? ఎన్నిసార్లు రాయాలి థ్యాంక్ యూ జీసస్ అని? నా అద్భుతాన్ని నేను పొందుకోవాలంటే ఎన్నిసార్లు రాయాలి థ్యాంక్ యూ జీసస్ అని? లేకపోతే నా సమస్యలు ఉన్నాయి, సమస్యలన్నీ పైన రాసి కింద థ్యాంక్ యూ జీసస్ రాయాలా? లేకపోతే సమస్యలన్నీ పరిష్కరించినందుకు థ్యాంక్ యూ జీసస్ అని రాయాలా? అంటే నాకు రోజు వచ్చే ప్రశ్నల గురించి నేను చెప్తున్నాను అనమాట. సో అనేక రకాల ప్రశ్నలు. థ్యాంక్ యూ జీసస్ అనేది ఎప్పుడు రాయాలి, ఎన్నిసార్లు రాయాలి, ఎలా రాయాలి, ఎలా అనుకుంటూ రాయాలి, కూర్చుని రాయాలా, మోకరించి రాయాలా, ఎర్లీ మార్నింగ్ రాయాలా, వెలుగొచ్చాక రాయొచ్చా, లేకపోతే 3:30 నుంచి 5 లోపులోనే రాయాలా థ్యాంక్ యూ జీసస్ అనేటువంటిది? సమస్యలన్నీ లెఫ్ట్ సైడ్ రాయాలా, రైట్ సైడ్ రాయాలా? ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు సరే, ఎన్ని ప్రశ్నలు. అంటే వాళ్ళ యొక్క ఆసక్తి, ఆరాటం ఏంటంటే ఎలాగైనా సరే నా సమస్య నుంచి నేను బయటపడాలి. అంటే ఏం చేయాలి? అన్ని ప్రయత్నాలు చేస్తాను కానీ నాకు అవ్వలేదు. ఈ థ్యాంక్ యూ జీసస్లో ఏదో అద్భుతం తాగినట్టు ఉన్నది. ఈ థ్యాంక్ యూ జీసస్ అని చెప్తే అందరూ విడుదల పొందుకుంటున్నారు, అప్పులు తీరిపోతున్నాయి, రోగాలు కుదిరిపడుతున్నాయి, వివాహాలు జరుగుతున్నాయి, గర్భఫలాలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, ఎన్నెన్నో జరుగుతున్నాయని అనేక సాక్ష్యాలు వింటూ ఉన్నాం. మరి మేము ఏం చేయాలి? ఈ థ్యాంక్ యూ జీసస్ మేము ఎలా చెప్పాలి, ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎన్నిసార్లు రాయాలి? ఇటువంటి ప్రశ్నలు అనేకమైనటువంటివి తలెత్తుతూ ఉన్నాయి. నాకు వాట్సాప్లో చేస్తూ ఉన్నారు, కాల్ చేసి కూడా అడుగుతూ ఉన్నారు. గమనించాలి, థ్యాంక్ యూ జీసస్ అనేటువంటిది ఎలా రాసాం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎక్కడ రాసాం, ఎప్పుడు రాసాం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ థ్యాంక్ యూ జీసస్ అనేటువంటి పదంలో కృతజ్ఞత ఉన్నదా లేదా, దేవునికి మహిమ వస్తున్నదా లేదా, నువ్వు నిజంగా దేవుని మీద ఫోకస్తో చేస్తున్నావా లేదా? హల్లెలూయా. ఒకనొక టైంలో సమస్యలని లేదా ఒక పెన్ను పేపర్ తీసి రాసుకుని రెడ్ పెన్తో కొట్టేసేయండి అని చెప్పాను. అది విని ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఇలా చెప్పారు కదా, మరి ఎలా చేయాలి, ఎక్కడ రాసుకోవాలి, రెడ్ పెన్ తోటి ఎలా కొట్టాలి? ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తూ ఉంది, వాక్యానుసారంగా ముందుకెళ్దాం, వాక్యాన్ని మనం జీర్ణించుకుందాం, వాక్యాన్ని అవగాహన చేసుకుందాం. ఇది తప్పిపోతూ ఉన్నది జనాల్లో. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నాకు నెమ్మదించింది, నీ వాక్యమే నాకు విడుదలిచ్చింది. కాబట్టి వాక్యాన్ని పట్టుకోవాలి మనం. వాక్యం ఏం చెప్తుంది? ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీకు కార్యం జరిగితే 1000 స్తుతులు చెప్పు, ఆ కార్యం జరగకపోతే 10,000 స్తుతులు చెప్పు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవా, ఇది జరిగితే నేను స్తుతిస్తాను, జరగకపోతే ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను. అప్పుడు సైతానుడు కలుగజేసుకుంటాడు నీ కార్యం జరగటానికి. ఎందుకంటే కార్యం జరగకపోతే కొంచెమే స్తుతిస్తావా? లేదు.
జరిగితే జస్ట్ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి వదిలేస్తాం. కానీ జరగకపోతే మాత్రం ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను. థ్యాంక్ యూ జీసస్, ఈ కార్యం ఎందు నిమిత్తం జరగలేదు నాకు తెలియదు, దీని వెనకాల ఇంకా మేలు దాచించావు కాబట్టి యేసయ్య నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయారు కథ పెట్టి, యేసయ్య నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, ఈ విషయంలో ఏదో నువ్వు మేలు దాచించావు, ఇది నాకు అర్థం అవ్వలేదు. నా తోటి వాళ్ళందరూ పాస్ అయ్యారు, ముందుకెళ్ళిపోయారు, కానీ నన్ను ఇక్కడ ఆపవంటే ఖచ్చితంగా ఏదో ఉన్నది. వాళ్ళు నాకంటే ముందుకెళ్ళిన కానీ వాళ్ళకంటే నన్ను ఉన్నత పరిస్థితిలో నువ్వు పెట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. వాళ్ళు ముందు చదివి ఖాళీగా ఉండొచ్చు, కానీ నువ్వు వెనకబడిపోయావు. కానీ నువ్వు పాస్ అయిన వెంటనే నీకు ఉద్యోగం రెడీ ఉండొచ్చు. నమ్ముతున్నారా? కాబట్టి థ్యాంక్ యూ జీసస్ అనేది ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఎలాగైనా చెప్పాలి. ఎనీ టైం ఎనీవేర్, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. నీవు జీవితం సర్వనాశనం అయినా సరే థ్యాంక్ యూ చేసి చెప్పాలి. నువ్వు సర్వ సమృద్ధిలో ఉన్న థ్యాంక్ యూ చేసి చెప్పాలి. హల్లెలూయా. సమస్త అన్యజనుల ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్యజనులలో నేను స్తుతించుదును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది అంటున్నాడు కదా ఇక్కడ. 10-11 వచనాలు గమనించారా? పాడతాం కదా మనం, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంట, ఎల్లప్పుడు, ఎల్లవేళలో, ఎనీ టైం ఎనీవేర్. హల్లెలూయా. కాబట్టి థ్యాంక్ యూ జీసస్ అనేటువంటి పదం ఎన్నిసార్లు రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి? వావ్, ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అని అనుకుంటే, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం పట్ల వాళ్ళకి నిజమైన ఇంట్రెస్ట్ వచ్చిందంటే కాదు. ఆ థ్యాంక్ యూ జీసస్ అనేటువంటి ఎలా రాస్తే నా అద్భుతం పొందుకుంటాను, ఎలా రాస్తే నా జీవితంలో విడుదల పొందుకుంటాను. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. థ్యాంక్ యూ జీసస్ అంటే యేసయ్య ముఖాన్ని చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ, వందనాలు యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు యేసయ్యా అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ సమస్య చెప్పవలసిన అవసరం లేదు. నీకు ఏ సమస్య ఉందో, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో అన్నీ ఆయనకి వివరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ఉండగానే ఆటోమేటిక్గా అవన్నీ నీకు అనుగ్రహించబడుతూ ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తల్లి గర్భంలో రూపించబడకముందే నేను నిన్ను చూశాను, నీ తలంపు పుట్టకముందే నేను ఎరుగుదును. మరి ఎందుకు బ్రదర్ ఎందుకు తెలుసుకోవడం, దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? నువ్వు దేవుని పట్టించుంటే కదా. ఎందుకు దేవుడు పట్టించుకోవట్లేదా? పట్టించుకున్నాడు కాబట్టే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు, భూలోక రాజ్యానికి వచ్చాడు, నీకు నాకు లాంటి మనిషిలాగా జీవించాడు. 33.5 సంవత్సరాలు జీవించి నా పాపాలన్నీ మోసుకుని పోయే గొర్రె పిల్లగా ప్రతి వారి పాపాలను మోసుకుని పోయి సిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించి చివరి రక్తపు బిందువు వరకు కార్చి, నీళ్లు కూడా కార్చి, నిన్ను నన్ను విమోచించి నీకు నాకు విమోచన కార్యం నెరవేర్చి వెళ్ళిపోయాడైనా. మరి నేను పట్టించుకోలేదంటావేంటి? ఇన్ని శ్రమలో నన్ను పట్టించుకోలేదు దేవుడు అంటున్నావేంటి? నీకు ఆల్రెడీ పట్టించుకున్నాడు, నీకు సమస్యకు ఆల్రెడీ విడుదల ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వు అనిపిస్తున్న ఆర్థిక సమస్యలకు ఆల్రెడీ ఇప్పుడు ఆయన ధనవంతులైన దరిద్రగా భూలోకానికి వచ్చాడు, నిన్ను విడిపించేశాడు, వెళ్ళిపోయాడు ఆయన. నీకు ఇప్పుడున్న రోగం కొరకు ఆయన ఇప్పుడు ఆల్రెడీ దెబ్బలు తినేశాడు, స్వస్థతనిచ్చేశాడు, నీకున్న ప్రతి బంధకాలకు ఆయన విడుదల ఇచ్చేశాడు. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి ఆయన విమోచిస్తాడో కాదు. ఇంత జరిగినా కూడా మళ్ళీ ఎందుకని దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు? ఇంకా ఆలకించేదేంటి? నువ్వు పుట్టకముందే, నువ్వు పాపం చేయకముందే, హల్లెలూయా, ప్రతిదానికి వేళ చెల్లించేశాడు ఆయన. ఈ సత్యం తెలుసుకోకుండా దేవుడు ఎందుకన్నా ప్రార్థన ఆలకించలేదు, ఎందుకని నేను ఇంతకాలం విశ్రామంలో ఉన్నాను, దేవుడు ఎందుకని నన్ను ఈ యొక్క పరీక్షలు గుండా నడిపిస్తున్నాడు? దేవుడు ఏమీ పరీక్షలు గుండా నడిపించటం లేదు ప్రియులారా. నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. హల్లెలూయా. నీ విశ్వాసం లెవెల్ పెంచబడటానికి, నువ్వు షార్ప్ అవటానికి, చూడండి ఆనియన్ కట్ చేసేటువంటి నైఫ్ రోజు కట్ చేస్తుంటే ఏమవుతుంది? తెల్లగా వస్తుంది, అది షార్ప్ అవుతుంటుంది. అది కాబట్టి ఈ రోజున చాలామంది యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఇంకా దేవుడు ఏదో చెయ్యాలి, నా ప్రార్థన ఆలకిస్తాడేమో, నేను కన్నీళ్ళు కార్చితే దేవుడు సహాయం చేస్తాడేమో. నేను ఖచ్చితంగా చెప్తాను, ఇంక సహాయం ఏం చేస్తే లేదు దేవుడు.
దేవుడు చేసే సహాయం ఏమీ లేదు. అదేంటి బ్రదర్ అంత మాట అనేసారు? మరి బైబిల్ తెలిస్తే ఈ మాట వాస్తవం కాదో మీరేని చెప్తారు. నేను బైబిల్ నుంచి చూపిస్తాను. యోహాను సువార్త 17:4 చదివితే నేను చెప్పిన మాట తప్పో కాదో మీకు తెలుస్తుంది. మీరు అంటున్నారు కదా, దేవా నాకు సహాయం చేయి, నాకు హెల్ప్ చేయి అంటే నేను ఏమంటున్నాను, దేవుడు ఏం చేయడు అంటున్నాను. అదేంటి అలా చెప్పారు అంటే, యోహాను సువార్త 17:4 చదివినట్లయితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా భూలోక రాజ్యంలో ఒక మనిషిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. భూలోక రాజ్యం నుండి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ఓ తండ్రి, నీవు నాకు అప్పగించావు కదా భూమి మీద పని, మనుషులకి విడుదల ఇవ్వాలి, మనుషులకి స్వస్థత ఇవ్వాలి, మనుషుల పట్ల ఉన్న కార్యాలన్నీ విడుదల చేయాలి, మనుషుల పాపాలన్నిటి నుంచి మోసుకొని పోవాలి. ఏవేవి పనులు అయితే అప్పచెప్పావో నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచేశాను. ఇంకా సిలువు కూడా ఇవ్వడలేదు, కానీ దేవుడు చెప్తున్నాడు మహిమపరిచేశాను. ఫిజికల్గా ఇంకా జరగలేదు, ఆత్మలోకలు ఇవన్నీ జరిగిపోయాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్నాడు, నేను అన్నీ చేసేసాను, ఎవ్రీథింగ్ అయిపోయి. వీళ్ళకి రక్షణ కార్యం చేశాను, పాపం నుంచి విమోచించాను, రోగాల నుంచి విమోచించాను, అప్పులు, అనారోగ్యాలు, పేదరికం, నిరుద్యోగం అన్ని సమస్యలకు నేను వెల చెల్లించేసేసి వీళ్ళందరినీ విడిపించేసేసి సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచేశాను దేవుడా అన్నాడా? ఎసే అన్నాడా? అమ్మా అన్నీ చెప్పాలి. ఇక్కడ ఏముంది? నెరవేర్చాడా లేదా దేవుడు? నెరవేరుస్తానంటున్నాడు, నెరవేర్చేసాడు, నెరవేర్చి దేవుడు మహిమపరిచేశాడు. ఎంత స్పష్టంగా వాక్యం ఉంటే మళ్ళీ నువ్వేమంటున్నావు ప్రార్థన, దేవా నాకు వచ్చి సహాయం చెయ్యి, దేవా నన్ను ఆదరించు. హల్లెలూయా. చూసారా? దేవా నాకు ఈ విషయంలో హెల్ప్ చేయి, ఈ ఉద్యోగ విషయంలో నువ్వు సహాయం చేయి, ఈ రోగం నుంచి నన్ను విడిపించు. అంటే వాక్యం అర్థం కాకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రార్థన అన్నమాట ఇదంతా కూడా. వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించకపోవటం వల్ల చేస్తున్నటువంటి ప్రార్థన ఇదంతా కూడా. అంటే మన ఆలోచన ఎలా ఉందంటే, ఖచ్చితంగా దేవుడు కలగ చేసుకుంటాడు, దేవుడు నాకు విడుదల ఇస్తాడు. లేదు, నువ్వు కలగ చేసుకోవాలి, నువ్వు సత్యాన్ని గ్రహించాలి. నా ఈశానికి ఎప్పుడు వెల చెల్లించేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గలతీ 3:13 చదివినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, గలతీ 3:13 ప్రకారం ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమైపోయి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించేశాడు. విమోచించెను అయిపోయింది, చేసేసాడు, నేను విమోచించేశాడు. ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపము, ఆర్థిక సమస్యలు ఒక శాపము, అప్పు ఒక శాపము, అనారోగ్యం ఒక శాపము. ఎక్కడి నుంచి ఇవన్నీ ఆజ్ఞాతిక్రమించడం వల్ల వచ్చాయి కదా శాపాలు. మళ్ళీ ఈ శాపం నుంచి మనం విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? వచ్చాడు, భూలోక రాజ్యం వచ్చి నన్ను విడిపించి ప్రతి శాపం నుంచి విడిపించేసి ఎందరూ ఆయనందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ ఆయన బిడ్డలకు అధికారం ఇచ్చి కోల్పోయిన అధికారాన్ని సైతాన్ గారి చేతిలో పెట్టాడు ఆదాము గారు అట్టుకెళ్ళి. మళ్ళా దేవుడు తన ప్రాణం పెట్టి ఆ తాళపు చెవిని తీసుకుని మరణపు ముళ్ళుని విరిచి, మరణమాని విజయం ఎక్కడ అన్నాడు కదా, మరణపు ముళ్ళుని విరిచి మరణాన్ని జయించి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ తాళపు చెవిని అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. సైతాన్ గారు ఇప్పుడు గర్జించు సింహం వల్ల నీ మిమ్మల్ని ఉన్నాడని నువ్వు చూస్తున్నావేమో, వాడు ఈ రోజున యేసయ్య ఓడించేశాడు, నీ కాళ్ళ కింద పెట్టాడు. ఆయన సైతాన్ గాడి మీద అధికారం నీకున్నది, వాడిని నీ కాళ్ళ కింద పెట్టాడు, దేవుడు ఓడించేశాడు. హల్లెలూయా. ఇది తెలిసిన రోజు నువ్వేం చేస్తావంటే ఇంకా ఏమీ లేదు, థ్యాంక్ యూ జీసస్, నాకు అన్ని సమకూర్చేసావు, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా అని మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటావు. అలా వెళ్తున్నప్పుడు నీకు ఏ సమయంలో ఉద్యోగం కావాలో, నీకు ఏ సమయంలో పెళ్ళి కావాలో, నీకు ఏ సమయంలో పిల్లలు కావాలో, నా జీవితంలో అదే జరుగుతూ వచ్చింది. నేను అనుకున్నాను 25 సంవత్సరాలకే పెళ్ళి అయిపోవాలి, ఇల్లు కట్టేసేయాలి, ఇది అన్నీ జరిగిపోవాలి, ఆదివారం దేవుని పని చేయాలి, ఇట్లాంటి ప్లానింగ్ మన అంతాను. కానీ దేవుడు ఏం చేశాడు? తారుమారు చేశాడు. యూసుఫ్ గారికి దేవుడు కాలు ఇచ్చాడు, నువ్వు రాజు అవుతావు, మీ అన్నదమ్ములు నమస్కారం పెడతారంటే వెంటనే చెప్పారే నేను రాజునైపోతానని చెప్పి తొందరపాటు. కానీ ఏమైపోయాడు? రాజు కాదు కదా, పేద కాదు కదా, బానిస అయిపోయాడు. ఆయన సైలెంట్గా ఉండుంటే వేరే ఉండేదేమో. నేను అదే చెప్తున్నాను, నోరు మూసుకున్న చేపను ఎవరు పట్టుకోలేరు కదా. మరి యూసుఫ్ నోరు మూసి కూర్చుని ఎవరు పట్టుకోలేబోదురు, అన్నలు ఎందుకు కొట్టబోదురు, సైలెంట్గా ఉందరు.
అబ్బే సైలెంట్గా లేడు ఆయన. నువ్వు తప్పు చేస్తున్నావు నాతో చెప్పేస్తాను చెప్పేయటమే. వాళ్ళ అన్నలు ఏదైనా తప్పు చేస్తుంటే చెప్పేస్తున్నారు, నోరు మూసుకూర్చోట్లేదు ఈయన. అక్కడ వచ్చింది ప్రాబ్లం. లేకపోతే యేసుని కొట్టకపోతే వాళ్ళ అన్నదమ్ములు. ఈయనకు వచ్చిన కళలన్నీ చెప్పేసాడు అందరికీ. అలాగే మనకు వచ్చిన విజన్స్ కానీ, మనకున్నటువంటి ప్రణాళిక, మనకున్న పిలుపును అందరికీ చెప్పకూడదు ఎప్పుడు కూడాను. అందరూ గ్రహించలేరు కదా, పాజిటివ్గా తీసుకోరు కదా. నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నేను చాలా చెప్తూ ఉంటాను బయటికి. వామ్మో ఈయన దగ్గర ఎంత డబ్బు ఉన్నదో, లక్షలు పెట్టి అవి ఇవి కొంటున్నాడు కాబట్టి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, బ్రదర్ చెప్పండి అమ్మా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం బ్రదర్. ఓకే కాబట్టి నేను చెప్తాను మీరేం చేయలో, మీరు నాకు చెప్పొద్దని చెప్పి నేను అప్పుడు ఆపేసి ఏం చేస్తాను తెలుసా, మీకున్న ఇబ్బంది నుంచి మీరు బయటపడాలంటే ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్కి వచ్చేసేయండి. మీ ఇంట్లోనే కూర్చోండి, ఫోన్ ఆన్ చేసుకోండి, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయిపోయింది నీ సొల్యూషన్. నువ్వు అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళావంటే ఏం చేస్తావంటే, బ్రదర్ రెంట్ కట్టలేకపోతున్నాం బ్రదర్, ప్లీజ్ హెల్ప్ మీ, ఫీజు కట్టలేకపోతున్నాం బ్రదర్ అంటే మన యొక్క ఆలోచన ఎటు వెళ్ళిందంట, ఇటు దేవుడి మీదకి వెళ్ళలేదు. ఒక మనిషిని చూస్తూ ఉన్నాం, ఈ మనిషి మనకి ఏదో సహాయం చేస్తాడు. ఇంపాసిబుల్. ఎప్పటికీ మనుషుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలని వాక్యం ఉంటే, వాక్యాన్ని పక్కకు గింటేసి, వాక్యాన్ని పక్కకు తోసేసి మనుషుల దగ్గరికి వచ్చేస్తే హెల్ప్ జరుగుతుంది? జరగదు. నువ్వు నిజంగా దేవుని ఆశ్రయించిన రోజున ఏమవుతుందో తెలుసా, నీకు శత్రువు అయినటువంటి నీ అన్నను నీ తమ్ముడు లేపుతాడు, సడన్గా నీ దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు తెలుసా, నీకు ఎంత అమౌంట్ కావాలో దానికి రెట్టింపు, లేకపోతే ఒక నెల అమౌంట్ కాదు, ఒక నెల ఫీజు కాదు, సంవత్సరానికి సరిపడా కట్టేసి వెళ్ళిపోతాడు. బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి అలాగా. ఎప్పుడు నువ్వు వాళ్ళని అడుక్కోవటం మానేసి, ఆ మనిషి వైపు చూడటం మానేసి, దేవుని వాక్యాన్ని పట్టుకుని దేవుని స్తుతిస్తూ, నిజంగా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు దేవుని వైపు స్తుతిస్తే, యేసయ్యా నీతి మంతుల పిల్లల భిక్షం ఎత్తుకున్నట్టు నేను చూడలేదు అన్నాడు కదా దావీదు. మరి నేను నీతి మంతుని కదా యేసయ్యా, నేను నీ బిడ్డను కదా, నేను అడుక్కోవడం నీ ఉద్దేశమా, నేను ఎందుకు అడగాలని, ఏళ్ళని ఎందుకు అడగాలి? ఈ రోషం లేదు. వాక్యం వినరు కదా, సాక్ష్యం ఒకటే వింటారు వాళ్ళు. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తారంటే మోకరింతావు, అవసరమైతే డోర్లన్నీ మోస్తావు, ఎలుగెత్తి ఏడుస్తావు, ప్రభువా యేసయ్యా నేను ఈ పరిస్థితిలో ఉండడం నీ ఉద్దేశం కాదు, నా మనోనేత్రాలు వెలిగించినందుకు వందనాలు. నీ ప్రార్థన ముగించే ముందే డోర్ కొడతారు ఎవరు వచ్చి. నీ ప్రార్థన ముగించక ముందే నీ సెల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది. అమ్మ నా జీవితంలో జరిగింది చెప్తున్నాను నేను, కథలు కాదు. ఇది నేను నేర్పించాలని చెప్పి నాకు లేస్తుందంటే బిర్యానీ పెట్టండి, నేను బిర్యానీ ఎలా వండుకోవాలో చెప్తాను, ఏమేమి కొనుక్కోవాలో చెప్తాను, మీరే కొనుక్కోవాలి, మీరే వండుకోవాలి, కావాల్సినంత తినొచ్చు, ఎప్పుడు ఆకలేసినా మంచిగా వండుకోవచ్చు. నేను ఇప్పుడు బిర్యానీ పెట్టాను అనుకో, రేపు ఎవరు పెడతారు, ఎల్లుండి ఎవరు పెడతారు, రోజు ఎవరు పెడతారు? రోజు పెట్టరు కదా అందరూ. కాబట్టి మళ్ళీ మామూలు ఆకలి బాధలు. కాబట్టి నీకు ఆ సమస్య ఉండకూడదంటే చేసుకోవటం నేర్చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించేశాడు. హల్లెలూయా. అయిపోయింది. ఇప్పుడు నీకు ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చారు, ఏం చేస్తావు? చెప్పాలి. ఏం చేస్తారు? దీని బిల్లు ఎంత, దీని వేళ ఎంత అని ఎవడన్నా అడుగుతాడా? తీసుకుని థ్యాంక్ యూ చెప్తాడా? మీరు చెప్పాలి. ఎంతకైనా థ్యాంక్ యూ ఎప్పుడు చెప్పాలి బ్రదర్, ఎన్నిసార్లు చెప్పాలి? జాగ్రత్తగా వినాలి. నీ పెళ్ళికో బర్త్డేకో గిఫ్ట్ ఇచ్చారు, ఓ థ్యాంక్ యూ సో మచ్, అయిపోయింది. తీసుకుంటావు, ఓపెన్ చేసుకుంటావు, వాచ్ అయితే పెట్టుకుంటావు, ఇంకేదైతే అలాగే వాడుకోవాలి అలా వాడుకుంటావు. అంతే. దీని కాస్ట్ ఎంత, దీని వేల ఎంత, ఇది ఆలోచిస్తారు ఎవరన్నా? అంతే కదా. మరి దేవుడు నీకు ఆల్రెడీ సమకూర్పిచ్చేశాడు. నీ జీవితంలో ఏది కావాలో అది ఆల్రెడీ ఇచ్చేశాడు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చేసి నాకు ఉద్యోగం ఇచ్చేసావు, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ చేసి నన్ను పాస్ చేసేసావు, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ చేసి నాకు సమృద్ధినిచ్చావు, థ్యాంక్ యూ చేసి నన్ను ఐశ్వర్యవంతంగా చేసేస్తావు, నీకు వందనాలు. అయిపోయింది కదా. దేవుడి దగ్గర నుంచి తీసుకోవాల్సింది ఏమైనా ఉందా? నువ్వు థ్యాంక్ యూ చెప్పేసేయి. ఆయన ఆల్రెడీ సమకూర్పిచ్చేశాడు. హల్లెలూయా. వాస్తవేనా? అంతే కదా. నీ బర్త్డేకి ఎవరైనా వచ్చి ఈ గిఫ్ట్ విలువ ఎంత, దీని కాస్ట్ ఎంత అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. నిన్ను ప్రేమించారు కాబట్టి వాళ్ళు నీ మీద ప్రేమతోటి వాళ్ళు ఏం చేస్తారు, ఎంతో విలువైనటువంటిదే కానీ నీకు ఉచితంగా ఇస్తారు. అలాగే మన యేసయ్య నిన్ను ఏం చేశారంటే రక్షణ ఉచితము. నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని పెట్టేసి రక్షణను ఉచితంగా ఇచ్చాడు. ఇది మానేసి
అయ్యో యేసయ్యా నా కొరకు నువ్వు ఎంతో త్యాగం చేస్తే ఎంతో బాధపడ్డావు, ఇది కాదు. ఆయన త్యాగాన్ని నువ్వు గుర్తిస్తే కృతజ్ఞత చెప్తా మొదలుపెట్టి, యేసయ్యా నన్ను ఎంతగానో ప్రేమించి ఆ సిలువలో నీ ప్రాణాన్ని పెట్టి నాకు ఈ యొక్క రక్షణ ఉచితంగా ఇచ్చావు. ఓ థ్యాంక్ యూ జీసస్, నువ్వు గొప్ప దేవుడు యేసయ్యా, నువ్వు చేసిన త్యాగం గొప్పదే. ఇది దేవుడికి కావాల్సింది, కృతజ్ఞత కావాలి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం పరలోకంలో పండగ జరుగుతుందంట. అందుకనే అందుకే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి వారి జీవితంలో ప్రతి అద్భుతం వెనక ఈ రోజున థ్యాంక్ యూ చేస్తుంది. హాలేలే, కృతజ్ఞత. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించగలుగుతావు, అద్భుతమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ప్రతి విషయమునందు నువ్వు కృతజ్ఞాస్తులు చెల్లించాలంట. రాలేకపోతే అనుకున్నాను బ్రదరు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేస్తానని ఈరోజు ఇచ్చేస్తాను అనుకున్నాను, రాలేదు. ఈరోజు సమస్యలు తీరిపోతాయి అనుకున్నాను, తీరలేదు. ఇంకా స్తుతించి ఇంకా స్తుతించి ఇంకా పెంచు పెంచు పెంచు. కోల్డ్ వచ్చింది, నీకు కాఫ్ వచ్చింది, టాబ్లెట్ వేసావు తగ్గిపోతాను అనుకో, తగ్గలేదు. మళ్ళీ ఏం చేస్తావు? ఇంకొంచెం పవర్ పెంచుతావు కదా, ఇంకో 2 ట్యాబ్లెట్లు వేస్తావు. తగ్గపోతే ఇంజెక్షన్ చేపిస్తావు, అది తగ్గపోతే సెలన్ బాటిల్ పెడతావు. అంటే ఏమవుతుంది? నీ సమస్య తగ్గకపోతే, నీ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే దానికి మించినటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి మించినటువంటి స్తుతి చేస్తూ ఉన్నావు నువ్వు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మీరు అంతా గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. కాబట్టి మీ సమస్యలన్నీ ఒక పేపర్ మీద రాసి డస్ట్బిన్లో పడేయండి అమ్మని ఒకసారి చెప్పాను. మళ్ళీ మొదలుకొచ్చి మళ్ళీ ఎలా రాయాలి, మళ్ళీ ఎలా చేయాలి? డస్ట్బిన్లో పడేసినటువంటి చెత్త ఎప్పుడైనా తెచ్చుకుని తింటారా మీరు? లేదు కదా. డస్ట్బిన్లోకి వెళ్ళిందంటే దాని ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని అర్థం కదా. ఒక మెడిసిన్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తావు అంటే డస్ట్బిన్లో ఎప్పుడు పడేస్తావు? ఎక్స్పైరీ డేట్ వస్తేనే కదా. నువ్వు ఇంట్లో తెచ్చుకున్న బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఏమన్నా ఏం చేస్తావు? ఓ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది రే పడేసేయండి. చాలాసార్లు మేము పడేస్తుంటాం వాళ్ళకి, మా పిల్లలు ఎక్కడ తింటారని చెప్పి. కార్డ్ కానీ డేట్ ఉంటుంది వాటి మీద, అయిపోతుంటుంది, చూసుకోకుండా తెచ్చుకుంటాం కొన్నిసార్లు. తినేసి పడేసేయండి, తినొద్దు ఇది. అలాగే ఆ సమస్యను అనుభవించొద్దు, పడేసాయి, డస్ట్బిన్లో పడేసాయి. అది నీకు సంబంధించింది కాదు, అది ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ ప్రకటించి వెళ్ళిపోయాడు ఒక ఆయన. దానికి ఎక్స్పైరీ డేట్ని ప్రకటించేశాడు, ఎక్స్పైర్డ్. ఏ సమస్య నీకు ఎంత మాత్రం హాని చేయడానికి, నీ మీద ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. హల్లెలూయా. వింటున్నారా? ఆల్రెడీ ఆయన ఎక్స్పైరీ డేట్ని నిర్ధారించేసి వెళ్ళిపోయాడు, ఎక్స్పైర్డ్. కాబట్టి అది నువ్వు అనుభవించొద్దు, తినొద్దు. అప్పుల సమస్యకు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడైనా, ఎక్స్పైర్డ్. అనారోగ్య సమస్యకు ఆల్రెడీ ఎక్స్పైర్డ్, 39 కొరడా దెబ్బలు, ఎక్స్పైర్డ్ అయిపోయింది నీ రోగం సమస్య. నువ్వు తెలియక ఇంకా దాన్ని స్వీకరిస్తూ ఉన్నావు. నో, ఈ బీపీ నాకు సంబంధించింది కాదు, ఈ రోగం నాకు సంబంధించింది కాదు. నా యేసయ్య ఈ లోక పాపాలు మోసుకొని పోయి గొర్రె పిల్లగా ఇవన్నీ మోసుకుని వెళ్ళిపోయాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది నాకు ఎంత మాత్రం హాని చేయదు, ఇది నా మీద ఎంత మాత్రం ఏలుబడి చేయడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి రోగము, ప్రతి శాపము, ప్రతి బంధకము నుంచి నేను విమోచించబడ్డాను, నేను విడుదల పొందుకున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రకటించాలా? సమస్యతో మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఎవరితోటండి? సమస్యతో మాట్లాడుతూ నేర్చుకోవాలి. నీ సమస్యను పెట్టుకొచ్చి దేవుడి దగ్గర పెద్ద సమస్య, గొప్ప సమస్య, చాలా అప్పులు, చాలా 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 టార్చరు, చాలా బాధలు, ఎన్ని ప్రసంగాలన్నీ ఇంతే మళ్ళీ మొదలుగా రావటం. కాబట్టి ఈరోజున మీ జీవితంలో పెను మార్పులు సంభవించాలంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఏంటో సత్యం? నీ రోగాలకు ఆల్రెడీ వేసే వెలచెల్లించాడు, నీకున్న శాపాలకు ఆల్రెడీ వెలచెల్లించాడు. లేదు బ్రదర్, మా తల్లిదండ్రులు వేసిన శాపాలు నా మీద వేలుబడి చేస్తున్నాయి. ఎస్, అఫ్ కోర్స్ నిజమే అవ్వచ్చు. కానీ గలతీ 3:13 ప్రకారం ఆయన వాటికి వెల చెల్లించేశాడు, ఎక్స్పైరీ డేట్ ప్రకటించాడు. ఈ సత్యం తెలుసుకుంటే నీకు మీదకి నీ తల్లిదండ్రుల శాపాలు రావు, నీ తాత ముత్తాతల శాపాలు రావు, వాళ్ళకున్న రోగం నీకు రాదు, వాళ్ళకున్న సమస్య నీకు రాదు, వాళ్ళకున్న బంధకాలు నీకు రావు. ఈ సత్యం తెలియకపోవటం వల్ల ఏమవుతుందంటండి?
బంధకాల్లో ఉంటారు. సత్యం తెలిసిన వారు స్వతంత్రులు అవుతారు. సత్యం తెలియనంత కాలం బంధకాల్లోనూ జీవిస్తూనే ఉంటావు. ఏ శాపం పనిచేస్తుందో అనుకుంటావు, అదే శాపం పనిచేస్తూ ఉంటుంటుంది. నా జీవితం అంతే, నేను ఇంతే అనుకుంటూ ఉంటావు, అంతే ఉంటావు. నీకు సత్యం నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. ఎలాగా? ఆయా మోర్ దాన్ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని, నా పక్షంగా నా యేసయ్య యుద్ధం చేశాడు, నా పాపలు ఆయన మోసుకున్నాడు, ఆయన తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు, నా చింత అంతా ఆయన మీద వేసేసాను, నా భారం అంతా ఆయన మీద వేసేసాను, నేను ఆయన మీద ఆనుకున్నాను. ఎవని మనస్సు నా మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. చీకు చింత లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. అబ్బా, ఎంత స్పీడ్ మ్యూజిక్ పెట్టి పాడేస్తే ఓ అది ఆనందం కాదు ఇక్కడ. నిజంగా యేసయ్య తోడు ఉంటే నీకు ఏ చింత ఉండదు. ఏ మ్యూజిక్ లేకపోయినా అక్కడ నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావు. హల్లెలూయా. మ్యూజిక్ తోటి నిన్ను ప్రభావితం చేయవలసిన అవసరం లేదు. మ్యూజిక్ కాదు నిన్ను ప్రభావితం చేసి ఉద్రేకపరిచేటువంటిది. మ్యూజిక్ తప్పు అనట్లేదు, వెరీ గుడ్, చాలా మంచిది. మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఏ మ్యూజిక్ లేకపోయినా కూడా యేసయ్య నీతో ఉంటే ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ సమస్య లేదు. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఈ సత్యం తెలియకపోవడం వల్ల మన ప్రార్థన విధానమేమో మార్చుకోవాలి. మనం అడుక్కుంటాను ఉంటాం, చేయదేవా ఇదేవా, చేయదేవా ఇదేవా, ఏది లేదు, చేసేది లేదు, ఇచ్చేది లేదు, అయిపోయింది అంతాను. అనుభవించడం నేర్చుకో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్, ఇది ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్, మంచి ఇల్లు ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్, మంచి కారు ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్. అంతే, వచ్చి పడుతుంది. వాస్తవం చెప్తున్నాను నేను. హల్లెలూయా. లేదు బ్రదరు, మరి మా చిన్నతనం నుంచి గోజాడాలి, యాకోబోవాలి, రాత్రంతా కూడా పోరాడాలి. పోరాడు, ఎవరు వద్దన్నారు? నువ్వు పోరాడు పొందుకుంటానంటే ఎవరైనా కాదంటారా? పొందుకో, రాత్రి అంతా పోరాడు, కాదేమన్నారా? ఇప్పుడు మా ఊరు అమలాపురం, 500 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి. నేను విజయవాడ వరకు ఫ్లైట్ ఎక్కి అక్కడ నుంచి ఏదైనా ఎక్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు కొన్ని గంటల్లో. ట్రైన్ ఇప్పుడు నైట్ 10:30కి ఎక్కాను అనుకోండి, 10ంటికి, పొద్దుట 7-8ంటికి వెళ్తాను. బస్సు ఎక్కాను అనుకోండి, పొద్దుట 5-6ంటికి వెళ్తాను. బైక్ వేసుకెళ్ళాను అనుకోండి, కార్ వేసుకెళ్ళాను అనుకోండి, నడిచి వెళ్ళాను అనుకోండి, ఇన్ని ప్రయాణాలే, ఇన్ని కూడా వెళ్తాయి. కానీ తేడా వచ్చిందంట. ఎక్కడ తేడా? మనం ఎంచుకున్న విధానంలో తేడా వచ్చింది. హల్లెలూయా. మనం ఎంచుకున్న విధానంలో తేడా వచ్చింది. దేవుడికి ఏ సింహాసనం అంటే ఇష్టమంట? చెక్కదా, ఐరన్దా, స్టీల్దా, నేలదా? అది కదంట. స్తుతి సింహాసనం అంటే ఇష్టమంట. ఆ స్తుతి సింహాసనం మీద ఆయన కూర్చుంటాడంట. ఇది తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? ఆయనకి ఏది ఇష్టమో అది వేస్తావు. కాబట్టి నువ్వు నిజంగా జర్నీలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేస్తావు? సింపుల్గా అత్యంత వేగంగా వెళ్ళేదేదో, ముందు వెళ్ళేదేదో చూసుకుంటావు. లేదు నేను నడిచి వెళ్తాను, వెళ్ళు, 1 రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది. ఒంట్లో సత్తువు నీకుంటే, అలసిపోయినటువంటి అల్లు పెరగని యోధుడు నువ్వైతే వెళ్ళొచ్చు. అలాగే యాకోబుగా నేను పోరాడతాను, పోరాడుకో, ఎవరుద్దంటారు? లేదు, ఆల్రెడీ నాకు ఆయన విజయం ఇచ్చేసాడు, ఆయన నాకు సమస్తం చేసేసాడు, కాబట్టి నేను దాన్ని థ్యాంక్ యూ చెప్పి తీసుకుంటాను, అనిపిస్తాను. ఓకే, దేనికైనా ఓకే దేవుడు, దేనికైనా. కాబట్టి నువ్వు ఎలా తీసుకోవాలి, ఎలా అనుభవించాలనేటువంటి నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు కన్నీళ్ళు కార్చి తీసుకుంటావా? నీ ఇష్టం. నువ్వు గోజాడి ప్రార్థన చేసి తీసుకుంటావా? నీ ఇష్టం. లేదా ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ యేసయ్య, అయిపోయింది. అందుకే దీని అద్భుతాలు జరుగుతున్నాయి జనాలకి, అందరికీ. సత్యం తెలుసుకున్నారు. ఇప్పుడు దేవుడు ఆల్రెడీ చేసేసాడు కదా, అంతా చేసేసాడు. ఆయన అంతా చేయవలసింది చేసేసాడు. నువ్వు నేను కష్టపడి చేయవలసింది ఏమీ లేదు. అలాగని చెప్పి శుభ్రంగా చిత్తుగా తిని మత్తుగా పడుకోమనా? వీళ్ళు గమనించాలి. ఎంత 6 ప్యాక్ వచ్చిన వ్యక్తి అయినా సరే ఇంక ఎక్సర్సైజ్ చేయకూడదని లేదు. ఆ 6 ప్యాక్ కాపాడుకోవాలంటే, ఆ 6 ప్యాక్ బాడీని సన్నగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా లిమిట్స్ ఉంటాయి. కొన్ని తినకూడదు, తినదగ్గది తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి.
ఏమేమీ లేకుండా నాకు 6 ప్యాక్ ఉంది కదని చెప్పి శుభ్రంగా తింటా కూర్చుని ఇంట్లోను హాయిగా పడుకున్నాడు అనుకోండి, 1 మంత్కి ఏమొస్తుంది అంటండి, చక్కగా ఎదురా ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. అప్పుడు ఏం చేశాడని ఏమి చేయలేదు కాబట్టి. మంచిగా ఉండాలంటే ఏదో చేయాలి, ఫిట్గా ఉండాలంటే ఏదో చేయాలి, పొట్ట పెరగాలంటే ఏమి చేయవసరం లేదు. చూసారా, ప్రార్థన చేయకపోతే పాపం అంట. చూసారా, పాపం కావాలంటే ఏం చేయకపోవడమే పాపం అనమాట. నీకు చేతనైనటువంటి మేలు చేయకుండాటే పాపం అంట. చూసారా, పాపం అంటే చాలామంది ఏమనుకుంటారు, మర్డర్ చేస్తే పాపం, వాళ్ళని ఎవరో తిడితే పాపం, చేస్తే అసలు ప్రార్థన చేయకపోతే పాపం అంట. చూసారా ఎంత సింపుల్గా వచ్చి పడుతుందో. నీకు పొట్ట పెరగాలంటే శుభ్రంగా తిని కూర్చుంటే చాలు, ఏం చేయకపోతే పొట్ట వచ్చేద్ది. కానీ పొట్ట పోవాలంటే చాలా కష్టపడాలి, ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి దేవునితో నువ్వు దేవుడు నీకు ఇచ్చిన నీతిని, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన భక్తిని, దేవుడు నీకు ఇచ్చినటువంటి నీతిని నువ్వు కాపాడుకోవాలంటే కూర్చుంటే రాదు. ఉచితంగానే వచ్చాయి ఇవన్నీ. కానీ నువ్వు అలాగే కూర్చుని ఉన్నావంటే, నువ్వు కూర్చుని ఉంటే పొట్ట ఎలాగైతే పెరుగుతుందో పాపం కూడా అలాగే పెరిగిపోతుంటుంది అనమాట. అందుకని మరి దేవుడు నన్ను ఉచితంగా నీతిమంతుడు చేసేసారు కానీ ఇంక నేను కష్టపడేది ఏంటి? ఎంత తెలివైనటువంటి వారో చాలామంది, ఎంత తెలివైనటువంటి వారో. ఉచితంగా నీకు వచ్చింది, నీకు 10 ఎకరాల పొలం ఉచితంగా ఇచ్చారు ఎవరను. హాయిగా ఇంటికాడ పడుకో, తెల్లవారులు కబ్జా చేసేస్తారు. హైదరాబాద్లో అయితే మరేం చేయాలి? జాగ్రత్తగా దానికి ఫెన్సింగ్ వేసి ఖచ్చితంగా కాపలా పెట్టుకుని దాన్ని భద్రపరచుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. లేకపోతే కబ్జా ఖతం. నువ్వు ఇంట్లోనే ఉంటావు కానీ వాళ్ళ పేరున అయిపోతుంటుంది, అది డాక్యుమెంట్స్ క్రియేట్ అయిపోతుంటాయి. సో నేను చెప్తున్న విధానం మీకు అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. దేవుడు నిన్ను నన్ను ఉచితంగా నీతిమంతులుగా చేశాడు, నీకు నాకు కావాల్సిన ప్రతిదీ సమకూర్పిచ్చేశాడు. మరి ఇంకా మనం భక్తి చేయటం ఎందుకండి, ఇంకా మనం స్తుతించడం ఎందుకండి, ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ లేవటం ఎందుకండి, ఇంకా మనకి ఈ కష్టాలు ఎందుకు అంటే చెప్పాను కదా, ఎందుకు అంటే దేవుడు నీకు ఇచ్చిందని కాపాడుకోవటానికి. హల్లెలూయా. ఏంటండి, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకోవాలి. అమ్మ నీకు వైట్ షర్ట్ మంచిగా ఉతికి ఐరన్ చేసి నీకు ఇచ్చింది, నువ్వు వేసుకున్నావు, అయిపోయిందా? వావ్ అంటున్నారు అందరూ కూడాను. సరిపోద్దా? నువ్వు ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని. ఎవరో ఒకరు ఏదో ఒకటి వేస్తారో, లేకపోతే ఏ కాకో నీ మీద రెట్టేటకు పైనుంచి చూస్తూ ఉంటుంటుంది. ఇవన్నీ చూసుకుని అబ్జర్వ్ చేసుకుని జాగ్రత్తగా నువ్వు వెళ్ళకుండా లేదనుకోండి, వైట్ షర్టే, నువ్వు కష్టపడలేదు, అమ్మ ఉతికింది చక్కగా నీట్గా చేసి ఇచ్చింది, వేసుకున్నావు, అంతరాన్ని సరిపోయిందా? నిష్టానుసారంగా తిరిగిస్తూ ఉంటుందా? కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. ఆ బాధ్యత ఎవరిది? నువ్వు వెళ్ళి మంచిగా నుంచున్నావు, ఈ లోపల కాకి ఎగురుకుండా వచ్చి వేసింది, హ్యాపీగా ఉంటావా? వైట్ షర్ట్ అని సంతోషిస్తావా? కాబట్టి వాడు దొంగ దోచుకునేటువంటి నిన్ను ఎలా మలినం చేయాలా, నీ జీవితంలో నీ పరిశుద్ధిని ఎలాగా అపవిత్రం చేయాలని చూస్తుంటుంటాడు. వింటున్నారమ్మా? అర్థమవుతుందా? థ్యాంక్ యూ జీసస్. సో కాబట్టి నువ్వు కష్టపడవలసింది, కష్టపడి సంపాదించుకునేది ఏమీ లేదు, కానీ నువ్వు సంపాదించిందని కాపాడుకోవడానికి కష్టపడాలి. దేవుడు నీకు ఉచితంగా ఇచ్చిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ, నీతి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి, అది నీ బాధ్యత. హల్లెలూయా. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. ఆయన నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఏది కావాలో దాన్ని సమకూర్పిచ్చేశాడు. ఆయన ఆల్రెడీ ఆయన ప్రాణాన్ని వెలగా చెల్లించేశాడు. ఈ సత్యాన్ని గ్రహించిన రోజున మన జీవిత విధానం ఎలా ఉంటుందంటే, ఎవరో ఏదో చేస్తారు మన కొరకు, ఎక్కడో ఏదో జరుగుతుంది, ఇది కాదు. యేసయ్య ఆల్రెడీ చేసేసాడు. నా యేసయ్య నా కొరకు ఆల్రెడీ వెల చెల్లించేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు జరుగుతుంటాయి నా జీవితంలో. చాలామంది మాట్లాడుతుంటారన్నమాట ఫోన్ చేసి, మేము చాలా సమస్యల్లో ఉన్నాం, చాలా ఇబ్బందులు ఉన్నాం, ఇది అది అది అంతా చెప్తారు. సరే మా ఎందుకులే అంటాను నేను. అది కదండి, ఇది కాదు, అది కాదు, కానీ అర్లే మనకు 3:30కి చేయించండి, మీరు లైవ్లో ఉండండి, యేసయ్యానికి వందనాలు చెప్పండి, యేసయ్యానికి స్తోత్రాలని చెప్పండి, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పండి, అంతే. యేసయ్యని కనపరచండి చాలు. నన్ను కనపరచవని నేను కనపరుస్తాను అంటున్నాడు. యేసయ్య నిన్ను కనపరిస్తే అప్పులు నీకు ఎందుకు ఉంటాయి? యేసయ్య నిన్ను కనపరిస్తే నిరుద్యోగంలో ఎందుకుంటావు? యేసయ్య నిన్ను కనపరిస్తే గొడ్రలతనంలో నువ్వు ఎందుకుంటావు? యేసయ్య నిన్ను కనపరిస్తే ఈ బంధకాలు సమస్యలు నువ్వు ఎందుకుంటావు? అంటే బంధకాల్లో పెట్టి నేను కనపరుస్తాడు దేవుడు? నో కదా. సో ఇక్కడ ఏదో లోపం జరుగుతుంది, నువ్వు సరిగ్గా కనపరచట్లేదు దేవుడిని. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరకు వచ్చినా కూడా ఏదో ఆశించుకుని వస్తావు అనమాట. దేవుడా నాకు చేయి దేవా, ఈ దేవా, చేయి దేవా, ఈ దేవా. నువ్వు మాత్రం ఏం చేయవు, నువ్వే మాత్రం ఏమి ఇయ్యవు. కాబట్టి ప్రతి మనిషి యొక్క ఆలోచన ఎలా మారిపోవాలంటే దేవుని స్తుతించే పనిలో బిజీ అయిపోవాలి. పరలోకం అనుకోండి, ఇది పరలోక రాజ్యంలో నీకు సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. ప్రతి నిత్యము దేవుని స్తుతించడమే ఉంటుంది. హల్లెలూయా, స్తుతి మహిమ, ఇదే పని అనమాట. ఆ పని ఇది ఇప్పుడే ప్రారంభించండి, అప్పుడు ఈజీ అవుతుంది. సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. తీరిపోయింది అనుకుంటాం, ఇంకోటి వచ్చి పడుతుంది. అయిపోయింది అనుకుంటాం, ఇంకోటి వచ్చి పడుతుంది. చూడండి, ఏదైనా కారు కొంటాం మనం, కొంతకాలం సూపర్గా నడుస్తుంది. అది కొన్ని సంవత్సరాలు గడిచాక ఓల్డ్ అయిపోతుంది అనమాట. నెమ్మదిగా టైర్లు అరిగిపోతాయి, కొత్త వేయింతావు. ట్యూబులు పోతాయి, మళ్ళీ కొత్త వేయింతావు. బ్రేకులు పోతాయి, మళ్ళీ కొత్త వేయింతావు. ఇలా చూడండి, ఒకటి పోతే ఒకటి ఇట్లాగా ఆగిపోతుంది అంటే లేదు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంటాయి. అలాగే మన జీవితంలో కూడా సమస్యలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటుంటాయి. సాల్వ్ అయిపోయింది అంటాక లేదు, ప్రతి సమస్యను ఎదుర్కొంటూ వెళ్ళాలి. స్కూల్లో జాయిన్ అయిన విద్యార్థికి ఫస్ట్ నెల కొంచెం అటు ఇటు నడుస్తుంది. తర్వాత నుంచి యూనిట్ టెస్ట్ అని అదని ఇదని ఏదో ఎగ్జామ్, క్వార్టర్లీ, యాఫర్లీ, యాన్యువల్లీ నడుస్తూనే ఉంటాయి. ఫైనల్ ఎగ్జామ్స్, కొన్ని రోజులు రిలాక్స్, సెలవులు వస్తాయి, మళ్ళీ స్టార్ట్, మళ్ళీ పరుగులు ఉరకలు, మళ్ళీ ఎగ్జామ్స్. కానీ స్కూల్ పిల్లలు అలాగ ఉంటుంది. కానీ క్రైస్తవుడికి ప్రతిరోజు ఎగ్జామే, ప్రతి పూట ఎగ్జామే. హల్లెలూయా కదా, ప్రతి పూటలే ఎగ్జామే. నువ్వు లేవాలి పొద్దుటేని, కానీ లేవలేకపోతావు, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయావు. రోజు పొద్దుటే దేవుని స్తుతించలేదు, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయావు. అమ్మో, రోజుకి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నారా? ఖచ్చితంగా. కాబట్టి ఈరోజున ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు? ఈరోజు మీరు 3:30కి లేసారా? దేవుని సందులో ఉన్నారా? స్తుతులు చెప్పారా? ప్రార్థించారా? మోకరించగలిగారా? అంటే మోకరించడం అనేది మ్యాండేటరీ నేను చెప్పట్లేదు, కనీసం ఒక 10 నిమిషాలన్నా ఆ సమయంలో దేవుని సందులో మోకరించగలిగారా? పక్కోళ్ళ కోసం ఏమైనా ప్రార్థించగలిగారా? ఎవరికన్నా ఇదిగో 3:30 ప్రియులంత శక్తి ఉందని చెప్పగలిగారా? ఎవరినైనా నడిపించగలిగారా? ఎవరినైనా ఎంకరేజ్ చేయగలిగారా? ఎక్కడ బ్రదర్, మా సమస్యలే మాకు సరిపోతున్నాయి, మాకే గందరగోళం ఉన్నాం, మేము ఇంకెవరికి చెప్తాము, ఎవరిని ఎంకరేజ్ చేస్తాము? కానీ చాలామంది నాకు చెప్పిన సాక్ష్యాలు ఏంటి తెలుసా? బ్రదర్, ఎవరో కానీ నాకు చెప్పారు ఇలాగ ఉండమని, ఈరోజు నేను చాలా అద్భుతాన్ని పొందుకున్నాను. వాళ్ళకి వాళ్ళు వచ్చింది కదా, ఎవరో నడిపించారంట. అసలు పేతురు గారిని ఎవరు నడిపారు తెలుసా? అంద్రయ్య వాళ్ళ అన్నయ్య నడిపించాడు. ఒరే రారా, ఏసే భలే చెప్తాడు వాక్యం, రారా అని చెప్పి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన ఆయన ఎలా ఉన్నాడో, వెళ్ళిన పేతురు ఏం చేశాడు? ఒక్క ప్రసంగానికి 3,000 మంది మారిపోయారంట, రెండో ప్రసంగానికి 5,000 మంది అంట. కానీ పేతురు వెళ్ళలేదు దేవుడి దగ్గరికి, వాళ్ళ అన్న నడిపించాడు, వాళ్ళ బ్రదర్ తీసుకెళ్ళాడు. కాబట్టి ఈరోజు నువ్వు నడిపించే వ్యక్తి నీకంటే బలంగా అనేక మందిని ప్రభావితం చేస్తాడేమో. మరి నాకేంటి బ్రదరు? ఎస్, నీ ఫలితం ఇక్కడ ఉండదు, పరలోక రాజ్యంలో నా పేరట వచ్చేవనుకో, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిన దాని ఉపకారాన్ని కోల్పోరు. దేవుడు ఉపకారం చేస్తాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు. హల్లెలూయా. బలపరచబడ్డారా? కాబట్టి థ్యాంక్ యూ జీసస్. చెప్పాలా, రాయాలా, ఎలా రాయాలి, నా సమస్య ఇది, నా బాధ ఇది, ఎప్పుడు రాయాలి, ఏవి రాయాలి, ఈ గందరగోళంలోకి వెళ్ళొద్దు. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ జీసస్, అంతే చాలు. దేవుని కృతజ్ఞత చెప్పండి. నీ సమస్య ఏదైనా సరే, ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన అయి ఉన్నాడు. దేవుని ప్రేమించండి,
దేవుని ప్రేమించేవాడిని ఆస్తికర్తలుగా చేస్తారంట. ఆయన నిన్ను ఆస్తికర్తలు ఇచ్చి నీకు అప్పుల సమస్య ఎందుకు ఉంటుంది? హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రతి సమస్యను పరిష్కరించేవాడు ప్రభువే అన్నాడు. ఆయన ప్రేమించండి, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆమేన్. ప్రభు బలలో పాలు పంచుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నలగొట్టబడిన నా నిబంధన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. ఈ సమయంలో మరి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న యేసు శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను మనం భుజిందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. ఆయన రాకడ పర్యంతం దించేయమని చెప్పారు. ఈ సమయంలో యేసు రక్తాన్ని స్వీకరిందాం. హల్లెలూయా. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, నీ అద్భుతమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా, నీకే స్తోత్రాలు. ఈరోజు నీవు మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు బట్టి నీకు వందనాలు దేవా. అంతటను అందరూ మారు మనసు పొందవలనైనా నీ యొక్క ఉద్దేశం నెరవేర్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. దేవా, మరి ఈరోజు ఎంతమంది అయితే ఈ యొక్క ప్రభు బలలో పాలు పంచుకున్నారో, ఇంకా ఎంతమంది అయితే పాలు పంచుకోవాల్సిన వారు ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించండి. అంతటను అందరూ మారు మనసు పొందవాలని నీ ఉద్దేశం నెరవేర్చబడును గాక. యేసు నామములో నెరవేర్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. సమస్తము సమకూర్చి మేలు చేయమని, కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి ప్రతి వారికి రక్షణ, మారు మనసు, బాప్తిస్మాలు ఇచ్చినందుకు వందనం చెల్లిస్తూ ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. శక్తివంతమైన ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరిస్తే చాలా మంచిది. రెండు చేతులు పైకెత్తి మోకరించి ఈ సమయంలో ప్రభునామాన్ని మహింపరుద్దాం. శక్తివంతమైన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివారు దేవుని సందులో మోకరించి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోకరిందాం. రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నాతో మాట్లాడావు దేవా, నేనెంతో విలువైన వ్యక్తిని దేవా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసావు, ఆశ్చర్యకార్యాలు చేసావు. ప్రతికూల పరిస్థితులని అనుకూలంగా మార్చావు. అంధకార క్రియలన్నీ లయం చేసావు. ప్రతి బంధకాలను తెంచివేశావు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేశావు. విడుదల, అద్భుతం, ఆశ్చర్యం చేసిన దేవానికే స్తోత్రాలు. ఊహకందని కార్యములు చేసినటువంటి దేవానికే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. అద్భుతములు, ఆశ్చర్యములు చేసినటువంటి దేవుడానికే స్తోత్రాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవానికే స్తోత్రాలు. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో దేవా మేము నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రతి బంధకాలను తెంచివేసినందుకు వందనాలు
దేవా, ఈ యొక్క సమయంలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి మా జీవితంలో అద్భుతం ఆశ్చర్యం చేసినందుకు నీకు వందనాలు. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి డిస్టర్బెన్స్ని తొలగించావు యేసు నామములో. ప్రతి డిస్టర్బెన్స్ను తొలగించినందుకు వందనాలు. అద్భుతం చేసినందుకు వందనాలు. ఆశ్చర్యమైన కార్యం చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. విడుదల, అద్భుతం, ఆశ్చర్యం చేశావు, సమకూర్పునిచ్చావు. సమస్త మహిమ మీరే తెచ్చుకొని కృప వెంబడి కృపను అనుగ్రహించి నీ నామ మహిమార్థంగా నడిపించండి. థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామములో భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి డిస్టర్బెన్స్ని తొలగించావు, ఐక్యత ఇచ్చావు, ప్రేమ ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, కుటుంబాలన్నీ ఒక్కచోట ఉండేలా చేశావు. విచ్ఛిన్నమైన వారు, విడివిడిగా ఉన్నవారు, ఏ సమస్యలు, ఏ బంధకాలతో ఉన్నా వారంతా ఏకంగా నువ్వు చేసినందుకు వందనాలు. వారంతా నీ సన్నిధిలో ఉండేలా నువ్వు చేసినందుకు వందనాలు. వారందరిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించినందుకు వందనాలు. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చినందుకు వందనాలు. అంధకార క్రియలన్నీ లయం చేసినందుకు వందనాలు. ప్రతి బంధకాలను తెంచివేసినందుకు వందనాలు. విడుదల, అద్భుతం, ఆశ్చర్యం చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. దేవా, మరి అనేక మంది నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నారు. యేసుక్రీస్తు నామములో వారి జీవితాల్లో అద్భుతం చేసినందుకు వందనాలు. దేవా, ఏదైతే వారి జీవితంలో ఉన్న ప్రభా మరి హోల్డ్లో ఉన్నదో, ఏ ఉద్యోగ సమస్య అయితేనే ప్రభా మరి వారికి ప్రతికూలంగా ఉందో అవన్నీ అనుకూలంగా నువ్వు చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో వారి జీవితంలో అద్భుతం చేశావు. వారి జీవితంలో అద్భుతం చేశావు, ఆశ్చర్యమైన కార్యం చేశావు. థ్యాంక్ యూ జీసస్. ఏ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నా ప్రభు వారికి రావాల్సిన జాబ్ వారికి వచ్చేలా చేసావు, ప్రమోషన్ వచ్చేలా చేసావు, ట్రాన్స్ఫర్స్ వచ్చేలా చేసావు. మరి వారికి రావాల్సిన ఉద్యోగం వారికి వచ్చేలా చేసినందుకు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక్కడ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో పాల్పంచుకున్నారు ఎవరిలో కూడా నా ప్రభు నిరుద్యోగ సమస్యలు ఉండకూడదు, నిరుద్యోగంతో బాధపడకూడదు. యేసుక్రీస్తు నామములో ప్రతి నిరుద్యోగ సమస్య నుంచి విడుదల చేసినందుకు నీకు వందనాలు. ప్రతి నిరుద్యోగ సమస్య నుంచి విడుదల చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి నిరుద్యోగ సమస్య నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. దేవా, యేసుక్రీస్తు నామములో వారి జీవితంలో కలగజేసుకున్నందుకు వందనాలు. అద్భుతం చేసినందుకు వందనాలు. ఇదిగో నా ప్రభా, ప్రతిరోజు మంచాన్ని మొత్తాన్ని జయించి మొట్టమొదటి సమయం నీతోడే గడుపుతున్నారు. వారి జీవితంలో అద్భుతాలు వెంటపడవలసిందే. థ్యాంక్ యూ లార్డ్. గర్భాలు తెరిచినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నూతనమైన గర్భాలను తెరిచావు, మూయబడిన గర్భాలను తెరిచావు. యేసుక్రీస్తు నామములో వివాహమే ఎంతో కాలంగా పిల్లలైనటువంటి వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తావు. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చేస్తావు, అంధకార క్రియలు లయం చేసేస్తావు. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి డిప్రెషన్ నుంచి విడుదల చేస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కుటుంబాలు కట్టబడాలి దేవా, నువ్వు చేసినందుకు నీకు వందనాలు. అద్భుతం, ఆశ్చర్యం చేసినందుకు నీకు వందనాలు. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. సమకూర్పించినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకొని విడుదలను అనుగ్రహించమని ఇంతవరకు దేవా, మరి ఇంతవరకు చూడని అద్భుతాలు చూడాలి, జరగని కార్యాలు జరగాలి. ఆశ్చర్యపోయే రీతిగా అనేక మంది ఆశ్చర్యకరమైన రీతిగా ఉండే గొప్ప గొప్ప కార్యాలు, సాక్షులు వినిపిస్తున్నందుకు నీకు వందనాలు. అప్పుల సమస్యలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రతి అప్పు నుంచి విడిపించావు, ప్రతి అప్పుని తీర్చుకునే సామర్థ్యం ఇచ్చావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో ప్రతి అప్పు నుంచి బయటపడే సామర్థ్యం వారికి ఇచ్చావు. అప్పులు తీర్చుకునే సామర్థ్యం వారికి ఇచ్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు కలుగ చేస్తున్నందుకు వందనాలు, నువ్వు కార్యం చేస్తున్నందుకు వందనాలు, నువ్వు కృప చూపించినందుకు వందనాలు. నువ్వు ఆర్థికపరమైన అభివృద్ధినిచ్చావు. యేసుక్రీస్తు నామములో మేము ప్రకటిస్తున్నాం తండ్రి. ఇదిగో అనేక మంది అప్పుల సమస్యలో ఉన్నారు, ఆర్థికపరమైన అభివృద్ధి లేక ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇక్కడ మోకరించిన వారు ఖచ్చితంగా ఎంత ఎర్లీ మార్నింగ్ లేచి నీ సన్నిధిలో ప్రార్థన ఏకీపించిన వారి జీవితాల్లో ఖచ్చితంగా అద్భుతాలు జరగవలసిందే, ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాల్సిందే, ఆర్థికపరమైన అభివృద్ధిని వారు చూడవలసిందే, ప్రతి బంధకాలు తెంచివేయబడవలసిందే, ప్రతి అప్పు సమస్య కొట్టివేయబడవలసిందే. ఆమేన్, ఆమేన్. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. విడుదల, విడుదల, విడుదల. అద్భుతం, 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 అద్భుతం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.
లార్డ్. నమ్మిన వారి జీవితాలు ఇప్పుడే ఇన్స్టెంట్ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అదే సమస్య అయినా ఇప్పుడే అద్భుతం చేస్తావు. చెవిటి వారు ఇప్పుడే విందురుగాక, మూగవారు ఇప్పుడే మాట్లాడుదురుగాక, కుంటి వారు ఇప్పుడే దిగ్గున లేచి పరుగులు పెడుదురుగాక. నమ్మిన వారి జీవితాలు ఈ అద్భుతం వెంటనే చేస్తావు. నీకు వందనాలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున ప్రభువా ప్రతి ఒక్క పరిస్థితులు అనుకూలంగా మార్చిస్తావు. థ్యాంక్ యూ జీసస్. రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసిన వారిని జ్ఞాపకం తీసుకోండి. వారికి రావాల్సిన డీల్స్ వచ్చేలా చేస్తావు, వచ్చినవన్నీ సక్సెస్ అయ్యేలా చేస్తావు, వారిని విస్తరింపజేస్తావు, ఫలింపజేస్తావు, అనేక మందికి దేవునికరంగా చేస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రకటిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు నామములో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి బంధకాలను తెంచివేసిన దేవానికి స్తోత్రాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసిన దేవానికి స్తోత్రాలు. విడుదల, అద్భుతం, ఆశ్చర్యం, గొప్ప కార్యం చేసినందుకు నీకు వందనాలు. సమకూర్పించినందుకు నీకు వందనాలు. నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనాలు. నీ సన్నిధిని విడుదల చేసినందుకు వందనాలు. నీ ఆత్మచేత నడిపించినందుకు వందనాలు. ప్రతి బంధకాలను తెంచివేసినటువంటి వాడు నీవే. థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామములో ప్రతి బంధకాల నుంచి విడుదలిచ్చినటువంటి దేవానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చేసినటువంటి దేవానికి స్తోత్రాలు. విడుదల, అద్భుతం, ఆశ్చర్యం. థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామములో విడుదల, అద్భుతం, ఆశ్చర్యం చేసినటువంటి దేవుడు నీవే. ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చినటువంటి వాడు నీవే. అంధకార క్రియలను లయం చేసినటువంటి వాడు నీవే. కృప చూపించి నడిపించి బలపరచండి. గొప్ప దేవానికే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు. నువ్వు కార్యం చేసినందుకు వందనాలు. కృప చూపించినందుకు వందనాలు దేవా. విడుదల, అద్భుతం చేస్తావు. థ్యాంక్ యూ లార్డ్. మూయబడిన గర్భాలు తెరిచినందుకు వందనాలు. యేసు నామములో గొడ్రాలతనం అనే సమస్య అనే మాట ఇక్కడ వినపడకూడదు తండ్రి. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. గొడ్రాలతనం అనే సమస్య లేకుండా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. దేవా, మరి హోటల్ బిజినెస్లను దీవించావు అన్న ప్రభా, మరి రెస్టారెంట్లను దీవించావు. వారికి ఏ నష్టం లేకుండా, ఏ లాస్ లేకుండా సర్వ సమృద్ధి నుంచి నడిపిస్తున్నావు. లాభాల్లోకి నడిపిస్తున్నావు, అభివృద్ధిలోకి నడిపిస్తున్నావు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో విడుదల, అద్భుతం, ఆశ్చర్యం ప్రకటిస్తున్నాం. సమస్తము సమకూర్పించినటువంటి దేవుడు నీవే. సమస్తము సమకూర్పించినటువంటి వాడు నీవే. సహాయం చేసినటువంటి వాడు నీవే. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయవాడు నీవే. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. Oh, mighty miracles in the name of Jesus. Mighty miracles in the name of Jesus. గొప్ప దేవా నీకే స్తోత్రాలు. శక్తిమంతుడా నీకే స్తోత్రాలు. ఓ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కృప కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. కృపామయుడా నీకే స్తోత్రాలు. సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు. సర్వ సృష్టికర్త నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్. జీసస్. గొప్ప దేవా నీకే స్తోత్రాలు. శక్తిమంతుడా నీకే స్తోత్రాలు. ఓ జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు. అద్భుతములు, ఆశ్చర్యములు చేయవాడా నీకే స్తోత్రాలు. ఈరోజు మా జీవితంలో కలుగ చేసుకున్నావు, నీకు వందనాలు. ప్రతి నిరుద్యోగ సమస్య నుంచి విడిపించావు. ప్రతి అప్పు నుంచి విడిపించావు. పిల్లలు చదువుకుంటున్నవారు నా ప్రభా, మరి ఫీజులు కట్టలేనటువంటి తల్లిదండ్రులకి జ్ఞానం ఇచ్చి మన ప్రభా సమృద్ధి ఇచ్చి నడిపించండి. కృప చూపించమని ఇంతవరకు నువ్వు వారి జీవితంలో చేసిన అద్భుతాలు బట్టి, ఆశ్చర్యకారులు బట్టి నీకు వందనాలు. సమకూర్పును బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చినటువంటి ప్రతి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో నా ప్రభా, చదువుకొని బిడ్డలకు జ్ఞానం ఇచ్చి, జ్ఞాపశక్తి ఇచ్చి నా ప్రభా కృప చూపించమని ప్రార్థన చేస్తున్న తండ్రి. స్కూల్స్ విషయాల్లో తోడుగా నా ప్రభా, మరి ఫీజుల విషయాల్లో సమృద్ధినిచ్చి నడిపించండి. ఏ లోటు లేకుండా, ఎవరు ఇబ్బందులు పడకుండా కృప చూపించండి. దూరదేశంలో ఉన్నవారు, చదువుకుంటున్నవారు, పనిచేస్తున్నవారు, జాబులు చేస్తున్నవారు నా ప్రభా, మరి ఏ ఉద్దేశాలతో వెళ్ళినప్పటికీ అవన్నీ నెరవేర్చబట్ట కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దేవా, నువ్వు కలుగ చేసుకున్నందుకు వందనాలు. నువ్వు కార్యం చేసినందుకు వందనాలు. నీ నామ మహిమార్థంగా నీ ప్రియ బిడ్డలందరినీ విస్తరింపజేసి, ఫలింపజేసి, ఆశీర్వాదానికి వారసులుగా చేసినందుకు నీకు వందనాలు. భార్యాభర్తల మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానం ఇచ్చావు. విడిపోయిన కుటుంబాలను, విచ్ఛిన్నమైన కుటుంబాలను, పాడైన దావీదు గూడాలను తిరిగి నిర్మించినట్టుగా నువ్వు నిర్మించావు. కట్టినందుకు వందనాలు తండ్రి. కుటుంబాలు కట్టినందుకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామమున ప్రభావం మేము ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు నామమున కుటుంబాలు కట్టబడాలి, జీవితాలు బాగుపడాలి తండ్రి. బంధకాల నుంచి తెంచివేయబడాలి తండ్రి. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చబడాలి దేవా.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. చదువుకుని చిన్న బిడ్డలకు జ్ఞానం ఇచ్చి జ్ఞాపశక్తి ఇచ్చి ప్రతి ఎగ్జామ్స్లో పాస్ అవుట్ కృప చూపించిన ప్రభావ, మరి ఆర్థిక పరమైన అభివృద్ధినిచ్చి సేవకులను జ్ఞాపం చేసుకోండి, ప్రభుత్వాలను జ్ఞాపం చేసుకోండి, రాజకీయ నాయకులను జ్ఞాపం చేసుకోండి. దేవా నీ సేవకులను జ్ఞాపం చేసుకోండి, వారు చేసిన సేవా పరిచయలు విస్తరింపజేసి నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి సేవకుడిని జ్ఞాపం తీసుకోండి, నీ ఆత్మచేత నింపి నడిపించిన ప్రభావ, సేవకులపై నీ యొక్క అభిషేకాన్ని కుమ్మరించిన తండ్రి, సేవ చేస్తున్న ప్రతి వారిని జ్ఞాపం తీసుకోండి, వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించిన ప్రభావ గొప్ప కార్యాలు చేయమని నేను ప్రార్థన చేసిన తండ్రి. నీ ప్రొడక్ట్స్ అనుగ్రహించండి, వారు వెళ్ళే ప్రతి ప్రదేశంలో తోడుగున ప్రభావ, సేవకులపై నీ సన్నిధిని కుమ్మరించిన ప్రభావ, సేవకులను ప్రొడక్ట్స్ అనుగ్రహించండి, వారి సేవా పరిచయలు విస్తరింపజేయండి, వారి సంఘాలను విస్తరింపచేయండి. మరి నా ప్రభావ అనేక మంది సేవకులు అద్భుతమైనటువంటి పరిచయలు చేస్తూ ఉన్నారు, వారిని ఇంకా విస్తృతపరిచిన ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి నడిపించిన ప్రభావ ఆ సేవా పరిచయల సంఘాలు విస్తరింపజేసి బలపరచమని ప్రార్థన చేస్తున్న తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా అనేక మంది అనేక సమస్యల్లో బంధకాల్లో ఇబ్బందులు ఉన్నారు, మరి రిలేటెడ్ చేస్తున్నటువంటి వారిని జ్ఞాపం తీసుకోండి ప్రభావ, మరి అలాగే ప్రాపర్టీస్ అమ్ముకోవాలనుకుంటున్న వారికి జ్ఞాపం తీసుకోండి, కోర్టు కేసుల్లో బందీలుగా ఉన్న వారిని జ్ఞాపం తీసుకోండి, విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. విడిపించినందుకు వందనాలు తండ్రి. ఏ మానసిక ఒత్తిడి గుండా వెళ్తున్నారో, బీపీ షుగర్ థైరాయిడ్ సమస్య నుంచి విడిపించిన ప్రభావ, ఆస్మా నుంచి విడిపించిన ప్రభావ, ఆటిజం అనే సమస్య నుంచి విడిపించినందుకు నీకు వందనాలు, సంపూర్ణ స్వస్థత చేసినందుకు నీకు వందనాలు. ఎస్ఐయా ఏ సమస్యలు గుండా వారు వెళ్తున్నారు, ఏ బంధకాలు గుండా వారు వెళ్తున్నారు, ఏ పరిస్థితి గుండా వారు వెళ్తున్నారో మాకు తెలియదు, కానీ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకొని కృపను అనుగ్రహించమని, నీ నామ మహిమార్థంగా నడిపించమని, విడుదలను అనుగ్రహించమని, గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్ఐయా నీకే వందనాలు, 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 వందనాలు. ఎస్ఐయా నీకే స్తోత్రాలు, మహోన్నతుడా నీకే స్తోత్రాలు, మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు, గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు, శక్తిమంతుడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. ఎస్ఐయా నువ్వు కలుగు చేసుకున్నందుకు నీకు వందనాలు, నువ్వు కార్యం చేసినందుకు వందనాలు, కృప చూపించినందుకు వందనాలు, సమకూర్పించినందుకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకుని నీ నామ మహిమార్థంగా నడిపించండి, విడుదలను అనుగ్రహించండి, గొప్ప కార్యాలు చిన్న ప్రభావ, ఆశీర్వాదాలకు వారసులుగా చేసినందుకు వందనాలు తండ్రి. అలాగే నా ప్రభా మరి ఇంకా ఎవరు ఏ సమస్యలు గుండా వెళ్తున్నారు, ఏ బంధకాలు గుండా వెళ్తున్నారు, ఏ ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారు, వారందరినీ జ్ఞాపం తీసుకోండి, వారందరిపై నీ సన్నిధి కాంతిని కృప చూపించండి, వారందరిపై నీ సన్నిధి కాంతిని నా ప్రభు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. విడుదల అద్భుతం ఆశ్చర్యం చేసి నడిపించండి, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినందుకు వందనాలు, అంధకార క్రియలను లయం చేసినందుకు వందనాలు, ప్రతి బంధకాలను తెంచివేసినందుకు వందనాలు, విడుదల ఇచ్చినందుకు వందనాలు, అద్భుతం చేసినందుకు వందనాలు, ఆశ్చర్యమైన కార్యం చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ థ్యాంక్ యూ Lord, thank you Lord, thank you Lord, thank you Lord. Mighty miracles in the name of Jesus, mighty miracles in the name of Jesus. ఓ గొప్ప దేవానికి స్తోత్రాలు, శక్తిమంతుడానికి స్తోత్రాలు, ఓ జీవము కలిగిన దేవుడానికి స్తోత్రాలు, ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చినటువంటి దేవా ఎస్ఐయానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు తండ్రి, కార్యం చేసినందుకు వందనాలు తండ్రి, కృప చూపించినందుకు వందనాలు ఎస్ఐయా. ఈరోజు మా జీవితంలో గొప్ప అద్భుతాలు చేసినందుకు వందనాలు. ఎవరెవరిని ప్రణాళికలో ఉన్నారో వారిని ఇక్కడ తోడుకొని వచ్చినందుకు వందనాలు, ఎవరెవరిని ఉద్దేశంలో ఉన్నారో వారిని ఇక్కడ తోడుకొచ్చినందుకు వందనాలు, విస్తరింపజేసినందుకు వందనాలు. వారి కుటుంబాలు కట్టబడాలి, జీవితాలు బాగుపడాలి తండ్రి, వారు చేస్తున్న వ్యాపారాలు దీవించబడాలి, వారు చేస్తున్న పరిచర్యలు దీవించబడాలి, వారికి ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితులు అనుకూలంగా మార్చబడాలి, ఉద్యోగాల్లో అద్భుతాలు జరగాలి, ప్రమోషన్స్లో అద్భుతాలు జరగాలి, ట్రాన్స్ఫర్స్లో అద్భుతాలు జరగాలి, వారు అడుగు ఊహించబట్టుకంటే గొప్ప గొప్ప కార్యాలు చేసినందుకు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి డిసప్పాయింట్మెంట్ను, డిస్కరేజ్మెంట్ను, డిప్రెషన్ నుంచి విడుదలిచ్చావు, ప్రతి వ్యాపారాన్ని అభివృద్ధి చేసినందుకు నీకు వందనాలు. ఈ జీసస్ ఆల్మైటీ గాడ్ లైవ్ లో ఉన్న ప్రభావ, ఉదయకాల లైవ్ లో ఎవరైతే ఉంటున్నారో ఖచ్చితంగా వారు దీవించబడాలన్న ప్రభావ, వారు దీవెనకరంగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకరములు చేసినందుకు నీకు వందనాలు, అనేక మందిపై నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసినందుకు వందనాలు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసావు, అంధకార క్రియలని లయం చేసావు, ప్రతి బంధకాలను తెంచివేసినందుకు వందనాలు తండ్రి. యేసు క్రీస్తు నామమున విడుదల, స్వస్థత, అద్భుతం, ఆశ్చర్యం ప్రకటిస్తున్నాం తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మమ్మల్ని ధనవంతులుగా చేసినందుకు వందనాలు, మమ్మల్ని సంపన్నులుగా చేసినందుకు వందనాలు. యేసు క్రీస్తు నామమున నా ప్రభువా మరి ఇదిగో నా ప్రభావ గృహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నా ప్రభావ యేసు క్రీస్తు నామమున గృహాల కొరకు ఎదురుస్తున్నారు, ఇదిగో మేము కట్టని ఇండ్లు మేము స్వతంత్రించుకుంటూ ఉన్నాం. దేవా మాకు కావలసిన వాహనాలు మీకు అనుగ్రహించినందుకు వందనాలు, మీరు అనుగ్రహించారు, మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. మీ ద్వారా మేము సమస్తము పొందుకుంటున్నాం. క్రీస్తు యేసు మహిమలో మా ప్రతి అవసరం తీర్చబడుతుంది తండ్రి. చక్కటి గృహాలు మాకు ఇచ్చినందుకు వందనాలు, చక్కటి వాహనాలు మాకు ఇచ్చినందుకు వందనాలు, చక్కటి పరిచర్లు మాకు ఇచ్చినందుకు వందనాలు, చక్కటి ఆరోగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు, చక్కటి సమృద్ధి మాకు ఇచ్చినందుకు వందనాలు.
సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకొని నీ చిత్తానుసారంగా నడిపించి మరి నీ ప్రియబిడ్డల జీవితంలో కలుగు చేసుకున్నందుకు వందనాలు, కార్యం చేసినందుకు వందనాలు, అద్భుతం చేసినందుకు వందనాలు, ఆశ్చర్యమైన రీతిలో మమ్మల్ని నడిపించి బలపరిచినందుకు నీకు వందనాలు. కృప వెంబడి కృపను అనుగ్రహించి నీ చిత్తానుసారంగా నడిపించి బలపరచండి, విడుదల అనుగ్రహించినాం ప్రార్థన చేసినాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఆకర్షించింది ఎవరిని సన్నిధికి వస్తారు నా ప్రభా, నువ్వు ఆకర్షించింది ఎవరిని సన్నిధిలో మోకరించగలుగుతారు తండ్రి, నువ్వు ఆకర్షించింది ఎవరిని నామాన్ని మహిమార్థంగా రాగలుగుతారు నా తండ్రి. నువ్వు ఆకర్షించిన వారిని బట్టి వందనాలు, ఇక్కడ నాటిన వారిని బట్టి వందనాలు, ఇక్కడ ఉంచిన వారిని బట్టి వందనాలు, ఇక్కడ ఉన్న వారిని నా ప్రభు హెచ్చింపు చేసినందుకు నీకు వందనాలు. యేసు నామములో మోకరించిన ప్రతి వారి జీవితంలో ఈరోజు హెచ్చింపు చూడవలసిందే, మోకరించిన ప్రతి వారి జీవితంలో ఈరోజు అద్భుతాలను చూడవలసిందే, మోకరించిన ప్రతి వారి జీవితంలో ఈరోజు నా ప్రభు ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడవలసిందే, అంధకార క్రియలు లయం చేయబడవలసిందే, ప్రతి విధమైన బంధకాల నుంచి విడుదల పొందుకోవాల్సిందే. యేసు క్రీస్తు నామములో ఈ రోజు నేను ప్రకటిస్తున్నాం తండ్రి. మేము నమ్ముచున్నాం దేవా, మేము పొందుకుంటున్నాం తండ్రి. ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధినిచ్చావు దేవా. మాకు ఏది ఎంత మాత్రం సంభవించదో తండ్రి. ఈ లోకంలో ఎటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినా, ఈ లోకంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా అవి ఏది మాకు ప్రభావితం చూపకుండా నువ్వు చేసిన దేవా. నీ ప్రొటెక్షన్ మాకు ఇచ్చినందుకు వందనాలు, నీ సన్నిధిని మాకు ఇచ్చినందుకు వందనాలు, అద్భుతాలు చేసినందుకు వందనాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసయ్యా, నీవు మాకు ఇచ్చిన ప్రతి పరిస్థితిని, ప్రతి పరిచర్యను నీకు మహిమార్థంగా నడిపించండి. వైజాగ్ అలాంటి విషయాలు అద్భుతం చేసినందుకు వందనాలు, సికింద్రాబాద్ అలాంటి విషయాలు అద్భుతం చేసినందుకు వందనాలు. సమస్తము సమకూర్చి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించండి. అనేక మంది బిడ్డలు రావాలన్న ప్రభా, ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి, అద్భుతాలు చూడాలి, అంధకార క్రియల నుంచి విడుదల పొందాలి, ప్రతి బంధకాలను తెంచివేసినందుకు నీకు వందనాలు. విడుదల, అద్భుతం, ఆశ్చర్యం చేసిన దేవానికి వందనాలు, సమకూర్పించినటువంటి దేవానికి వందనాలు, సహాయం చేసినటువంటి దేవానికి వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవుడానికి మహిమ చెల్లిస్తున్నాం. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకపరిచావు, ఈరోజు మమ్మల్ని ప్రత్యేకపరిచినందుకు వందనాలు. అంధకార క్రియల నుంచి విడుదల చేస్తావు, బంధకాలను తెంచివేస్తావు, అద్భుతాలు చేస్తావు, ఆశ్చర్యకార్యాలు చేస్తావు దేవా. ఎంతమంది అయితే ఎన్ని దేశాల నుంచి, ఎన్ని ప్రాంతాల నుంచి, ఎన్ని కుటుంబాల నుంచి ఎంతమంది మోకరించి రెండు చేతులపైకి ప్రార్థన ఏకీపించారు. వారి జీవితం ప్రభావవంతంగా ఉండాలి, వారున్న ఏరియాలో వారి గొప్పవారుగా ఉండాలి తండ్రి, వారు చేస్తున్న పనులు వారి గొప్పవారుగా ఉండాలి తండ్రి, వారికి ఇచ్చిన మరి పరిస్థితుల్లో వారు ఏలుబడి చేయాలి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని ధనవంతులుగా చేసినందుకు వందనాలు, సంపన్నులుగా చేసినందుకు వందనాలు, మా అకౌంట్స్ పొంగు పొర్లు చేసినందుకు వందనాలు, మా జీవితంలో సర్వ సమృద్ధి ఇచ్చినందుకు వందనాలు, పొంగు పొర్లు అనుభవాలను నడిపిస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. ఉన్నతమైన స్థితిలో ఉంచినందుకు వందనాలు దేవా. జీవమరణాలు 4 వర్షం చదివించింది దేవా. జీవాన్ని ప్రకటిస్తున్నాం, ఐశ్వర్యం ప్రకటిస్తున్నాం, అభివృద్ధిని ప్రకటిస్తున్నాం, గృహాలను ప్రకటిస్తున్నాం, వాహనాలను ప్రకటిస్తున్నాం, సొంత స్థానాలను ప్రకటిస్తున్నాం తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సర్వ సమృద్ధిని మేము ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ లోటు లేకుండా, ఏ సమస్య మమ్మల్ని నిలబడి చేయకుండా మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టినందుకు వందనాలు, ఉన్నతమైన స్థితిలో ఉంచినందుకు వందనాలు, అంధకార క్రియలను లయం చేసినందుకు వందనాలు, ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు, ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేస్తావు. ఓ విడుదల, విడుదల, అద్భుతం, ఆశ్చర్యం, గొప్ప కార్యం చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. యేసు క్రీస్తు నామములో ఇక్కడ ఉన్న వారిని ప్రత్యేకపరిచావు, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చేస్తావు, అంధకార క్రియలు లయం చేసేస్తావు, విడుదల, అద్భుతం, ఆశ్చర్యం చేసినందుకు నీకు వందనాలు. సమస్తము సమకూర్చి నీకు మహిమార్థంగా, మాకు ఆశీర్వాదకరంగా, ఇక్కడ ఉన్న వారందరికీ దీవెనకరంగా నువ్వు చేసి నడిపిస్తున్నందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇంతవరకు చేసిన ప్రార్థన మరి దేవుడు ఆలకించడానికి మీరు నమ్మినట్లయితే 1 minute థ్యాంక్ యూ జీసస్ చెప్దాం మనం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. Thank you, thank you, thank you, thank you, thank you, Lord, thank you, Lord, thank you, Jesus, 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 thank you, Jesus. Thank you, 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 Jesus, 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 thank you, thank you, thank you, Jesus, 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 thank you, Lord, thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారందరి జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి నడిపించి బలపరచండి. ప్రతి బంధకాలను తెంచివేస్తావు, ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేస్తావు. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా మరి మా అందరి జీవితంలో చేసినందుకు వందనాలు. అంధకార క్రియలు లయం చేస్తావు, బంధకాలు తెంచివేస్తావు, విడుదలిచ్చావు, స్వస్థతలిచ్చావు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తావు, అద్భుతం చేసావు. సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఉన్నాం. విడుదలను అనుగ్రహించండి, నడిపించి బలపరచండి, ఊహించని కార్యాలు చేయమని
మన ప్రభా మరి ప్రతి విషయంలో తోడుగుండి కృప చూపించమని ఇంతవరకు చేసిన ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభువులు మీరు తెచ్చుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.